Hi everyone, welcome back to our channel Learn English with Ameer. So how are you guys? ఈ రోజు మనం SSC మాక్ టెస్ట్ తీసుకుందామండి కంప్లీట్గా. అండ్ SSCకి సంబంధించి SSC CGL నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేశారో, SSC CHSL MTS ప్రిపరేషన్ ఎవరైతే చేస్తున్నారో, అండ్ అప్కమింగ్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అంటే ఏంటి, IBPS ఎగ్జామినేషన్ PO నోటిఫికేషన్ రావడం జరిగింది, అండ్ SBI నోటిఫికేషన్ రావడం జరిగింది POకి సంబంధించి. ఇవన్నీ అప్లై చేసిన స్టూడెంట్స్ ఈ టెస్ట్ని రెగ్యులర్స్గా తీసుకోండి. ఇది రీసెంట్గా కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్, ఈవెన్ 1 year కూడా కాలేదు మనం చేయబోయే పేపర్. సో ఈ పేపర్ కనుక మీరు చేశారు అంటే రీసెంట్గా ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్కి సంబంధించి ఎలాంటి ట్రెండ్ కంటిన్యూ అవుతుంది మీకు అర్థమవుతుంది, అండ్ మీకు ఎలా ప్రిపరేషన్ చేయాలో అర్థమవుతుంది, ఒక పాత్ కనిపిస్తుంది, అండ్ మంచి క్లారిటీ వచ్చేస్తుంది ప్రిపరేషన్లో. ఓకే, సో ఈరోజు వీడియో చాలా హెల్ప్ఫుల్ ఉండబోతుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, రైట్? ఐల్ టీచ్ యూ హౌ టు స్కోర్ ఫుల్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ సెక్షన్ బీట్ ఎనీ ఎగ్జామినేషన్. AP టెట్ స్టూడెంట్స్ కూడా ఈ వీడియోని చాలా క్లోజ్గా వాచ్ చేస్తూ ఉండండి, బికాస్ ఇంగ్లీష్ రిమైన్స్ ద సేమ్. బేసిక్ ఇంగ్లీష్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సేమ్ ఉంటూ ఉంటుంది, క్వశ్చన్ ప్యాటర్న్స్ కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్. అన్ని ఎగ్జామినేషన్కి ఇది యూస్ఫుల్ ఉండబోతుంది, అండ్ ట్రిక్స్ తోటి సాల్వ్ చేసేద్దాం. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా ఫాస్ట్గా క్వికెస్ట్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలని మీకు చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, ఒకవేళ మీరు కనుక మీ ఇంగ్లీష్ లెవెల్ని టెస్ట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ అండ్ టెస్ట్ యువర్ ఇంగ్లీష్ నాలెడ్జ్. మీ ఇంగ్లీష్ లెవెల్ని మీరు టెస్ట్ చేసుకోవడం చాలా వైటల్ అయిపోతుంది. ఎందుకు అంటే దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ ఎలా చేయాలో అనలైజ్ చేసుకోవచ్చు, అవునా? సో చెక్ యువర్ ఇంగ్లీష్ లెవెల్. మీరు ఇమీడియట్గా మీ ఇంగ్లీష్ లెవెల్ ఎంతవరకు ఉంది చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానికోసం మీరు ఒక పని చేయాలి, మన యాప్ డౌన్లోడ్ చేయండి. మన యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా దాంట్లో ఫ్రీ టెస్ట్ సిరీస్ తీసుకునే ఛాన్స్ మీకు దొరుకుతుంది. ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మీకు కంప్లీట్గా 5 మాక్ టెస్ట్లు వస్తాయి. 3 అని అక్కడ కనిపిస్తుంది, దాన్ని మేము ఇంక్రీజ్ చేసి 5 చేసాం. మీరు చేయాల్సిందల్లా యాప్ డౌన్లోడ్ చేసి ఆ మార్క్స్ తీసుకోవడం. ఇంగ్లీష్లో మీ లెవెల్ ఎంత ఉందో మీరు అనలైజ్ చేసుకోండి, ఎంత స్కోర్ వస్తుంది. బిగినర్ లెవెల్కి టెస్ట్ ఉంది, మీడియం యావరేజ్ స్టూడెంట్స్కి ఉంది, హై లెవెల్ స్టూడెంట్స్కి ఉంది. అన్నీ చెక్ చేసుకోండి. మీ ఇంగ్లీష్ లెవెల్ ఎంత ఉందో చెక్ చేసుకొని దాన్ని బట్టి ప్రిపరేషన్ చేయండి. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఉంటుందండి, ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ టేక్ దిస్ మాక్ టెస్ట్. 5 మాక్ టెస్ట్ ఉంటాయి, మొత్తం 3 కాదు, ఇన్ఫ్యాక్ట్ ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి. ఓకే, సో దానికోసం మీరు చేయాల్సిందల్లా మన యాప్ని డౌన్లోడ్ చేయడం, లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ని ఇన్స్టాల్ చేయండి, ట్యాప్ చేసేయండి గూగుల్ ప్లే స్టోర్లో. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీ టెస్ట్ సిరీస్ అనే ఒక టైల్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి, ఓపెన్ చేయండి. అటెంప్ట్ అని ఉంటుంది, అటెంప్ట్ కొట్టండి, ఎగ్జామినేషన్ రాయండి. ఓకేనా? సో మీకు 15 minutesలో 20 questions పాపప్ అవుతాయి, ఆన్సర్ చేయండి. ఓకే, ఫుల్ ఇంగ్లీష్ కోర్సెస్ కోసం మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ ఫర్ ఫుల్ ఇంగ్లీష్ కోర్సెస్. దాంట్లో స్టేట్ ఎగ్జామినేషన్కి కోర్సెస్ ఉంటాయి, లైక్ SI కానిస్టేబుల్, టెట్ DSC ఎగ్జామినేషన్స్, హైకోర్టు ఎగ్జామినేషన్స్ ఇలాగా. అండ్ బ్యాంక్ SSC ప్రిపరేషన్ చేసేవాళ్ళు అంటే PO క్లర్క్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా, లేకపోతే SSC ఆస్పిరెంట్స్ ఎవరైనా కూడా తప్పకుండా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని లోపల ఉన్న కోర్సెస్ చూడండి, డెమో వీడియోస్ చూసుకోండి, ఇమీడియట్గా కోర్సులో ఎన్రోల్ అయ్యి ప్రిపరేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? పెయిడ్ కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఇది వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మనం డైరెక్ట్గా పేపర్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేద్దామండి. ఓకేనా? సో దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ గెటింగ్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, మీరు అటెంప్ట్ చేయండి. మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏమొస్తున్నాయో ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో నాకు చూపించడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్, నేను మీ కామెంట్స్ అనేది చెక్ చేస్తూ ఉంటాను. ఓకే, రైట్. సో లెట్ us ఫోకస్ ఆన్ ద ఫస్ట్ క్వశ్చన్ నౌ. ఫస్ట్ క్వశ్చన్, రైట్ గైస్, చూస్ ద మోస్ట్ సూటబుల్ ఆప్షన్ టు రిప్లేస్ ద హైలైటెడ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిందల్లా దాని వెంటగా ఉన్న లాజిక్ ఏంటి గుర్తుపట్టండి. ఒకసారి లాజిక్ క్లారిటీ వచ్చిందనుకోండి, ఏ క్వశ్చన్ పేపర్ అని మనం ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా, టుడే వీఆర్ సాల్వింగ్ SSC CHSL పేపర్. ఇది ఒక SSC CHSL పేపర్ అనమాట, అండ్ దిస్ వాజ్ కండక్టెడ్ ఇన్ 2025 నవంబర్లో వచ్చిన ఎగ్జామినేషన్. ఈవెన్ మనం 1 year కూడా కంప్లీట్ చేసుకోలేదు ఎగ్జామినేషన్తో. సో ఇదొక మంచి క్వశ్చన్ పేపర్, హై స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్ పేపర్. ఓకేనా? దాన్ని నేను పికప్ చేసి సెలెక్ట్ చేసి మరి కూడా ఈ వీడియోలోకి తీసుకురావడం జరిగింది. ఇది కనుక మీరు చేయగలిగారు అనుకోండి, మీ ఇంగ్లీష్ లెవెల్ సాలిడ్గా ఉన్నట్టే. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? పీటర్ డిడ్ నాట్ స్పీక్ టు నో వన్ ఇన్ ద రూమ్. రిమెంబర్ వన్ బేసిక్ ఫండా, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తానంటే ఇది మీకు 100% తెలిసి ఉండాలి. ఏంటి అంటే, ఒక చిన్న పాయింట్, ఎప్పుడైనా కూడా మనము స్టేట్మెంట్లో నెగిటివ్ వర్షన్ ఆల్రెడీ రాస్తామో దాంట్లో కంటిన్యూషన్ రాసేటప్పుడు మీరు అలాంటి ఇండెఫినెట్ టర్మ్స్ రాయాలి అనుకోండి. ఇండెఫినెట్ టర్మ్స్ రాసేటప్పుడు నెగిటివ్ ఇండెఫినెట్ టర్మ్స్ రాయరు. లైక్ యూ కెనాట్ రైట్ నో వన్, యూ కెనాట్ రైట్ నో బడీ, యూ కెనాట్ రైట్ నోథింగ్. ఇలాంటివి మీరు బేసికల్గా రాయరు. మరి ఏం రాయడానికి ట్రై చేస్తారు అనేది క్వశ్చన్. ఓకేనా? దీన్ని మనం దేంతో రిప్లేస్ చేస్తాం? బాగా గుర్తుపెట్టుకోండి, వీటిని మనం రిప్లేస్ చేస్తాం ఎనీ టర్మినాలజీతో. దేంతో రిప్లేస్ చేస్తాం? నో అనే టర్మ్కి బదులుగా ఎవ్రీ టైం మనం ఎనీ అనే వర్డ్ని తీసుకుంటూ ఉంటాం. ఓకేనా? నెగిటివ్ సెంటెన్స్ ఎక్కడొచ్చినా కూడా మనము నో అనే టర్మ్ రాయకుండా ఏ టర్మ్ రాయాలి అంట ఎనీ అనే టర్మ్ రాయాలి.
అంటే మనం ఎనీవన్ అనొచ్చు, ఎనీబడి అనొచ్చు, ఎనీథింగ్ అనొచ్చు, కానీ నో వన్ అనడానికి లేదు. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇక్కడ ఒక చిన్న ఎర్రర్ ఉంది. నోని కట్ చేయాలి, ఇక్కడ ఏం పెట్టాలి, ఎనీ పెట్టాలి, ఎనీ వన్ అని చెప్పాలి. ఎక్కడ ఉంది ఎనీ వన్, ఇక్కడ నో వన్ ఉంది, కట్ చేయండి. ఇక్కడ సమ్ వన్ ఉంది. గుర్తుపెట్టుకోండి, సమ్ టర్మినాలజీ కూడా రాదు. నో టర్మినాలజీ రాదు అని ఎలా చెప్పానో సమ్ టర్మినాలజీ కూడా అసలు రాదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టేసుకోండి. ఓకే, సమ్ కూడా రాంగ్ అయిపోతుంది. మరి ఏం రైట్ అవుతుంది, ఓన్లీ ఎనీ టర్మ్సే రైట్ అవుతాయి. నెగిటివ్ సెంటెన్స్ కోట్ చేసేటప్పుడు ఆల్రెడీ నెగిటివ్ వర్డ్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఎనీ టర్మ్సే రావాలి. ఓకే, అలా చూసుకుంటే ఇవన్నీ రాంగ్ కదా. నో వస్తుందంటే ఇది కూడా రాంగ్ అయిపోతుంది. విచ్ ఆప్షన్ బికమ్స్ ది కరెక్ట్ ఆన్సర్? ఎనీ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఒకసారి చదువుకోవాలి మీరు. ఆ సెంటెన్స్ బయట ఎలా కోట్ చేస్తారో చదివి చూడండి, మీకు అర్థమవుతుంది. పీటర్ డిడ్ నాట్ స్పీక్ టు ఎనీ వన్ ఇన్ ద రూమ్. పీటర్ డిడ్ నాట్ స్పీక్ టు ఎనీ వన్ ఇన్ ద రూమ్. రూమ్లో ఎవరితో కూడా పీటర్ మాట్లాడలేదు, ఇలా చెప్తారనమాట. మీకు ఈ లెసన్ వినే లోపు 100% ఒకటైతే క్లారిటీ వస్తుంది. ఇంగ్లీష్ చాలా సింపుల్, అన్నిటికంటే ఇంగ్లీష్ ఈజీ. ఆ ఇంగ్లీష్ని చదివే మెథడ్ ఏంటో మీకు అర్థమవుతుంది. అండ్ నిజంగా ఎగ్జామినేషన్లో వచ్చే ప్రాక్టికల్ క్వశ్చన్సే ఇంత సింపుల్ మనం చేయగలిగితే ఎలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయగలని చెప్పేసి కాన్ఫిడెన్స్ కూడా మీ లోపల బిల్డ్ అవుతుంది. మీరు దానికోసం చేయాల్సిందల్లా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫుల్ అటెన్షన్తో మన క్లాసెస్ని వినడం, రెగ్యులర్గా వాచ్ చేస్తుండడం, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సపోర్ట్ చేసుకోండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. వీడియోస్ అన్నీ వస్తుంటాయి, లైక్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి, కామెంట్స్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నేను అనలైజ్ చేస్తాను. ఎంజాయ్ చేయండి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఓకేనా, రైట్. సో ఇంగ్లీష్లో మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తారు. బీ కాన్ఫిడెంట్ గైస్. ఓకే, ఈ వీడియో మీ కాన్ఫిడెన్స్ తప్పకుండా బూస్ట్ చేస్తుంది. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా దాంట్లో సినానిమ్స్, యాంటనిమ్స్, వన్ వర్డ్స్, ఇడియమ్స్ వస్తాయి స్పెల్ చెక్తో పాటు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడు కూడా ఈ సెక్షన్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. బీట్ ఎనీ ఎగ్జామినేషన్, ఐబీపీఎస్ పీఓనా, ఎస్బీఐ పీఓనా, క్లర్కా, ఎస్ఎస్సి సిజిఎల్లా, లేకపోతే జీడీయా, ఎస్ఐ కానిస్టేబులా, టెట్ డిఎస్సీయా, హైకోర్టా, అన్నిట్లో ఏం మారింది చెప్పండి? గ్రామర్ అదే ఉంటుంది, వొకాబులరీ అదే ఉంటుంది, కాంప్రిహెన్షన్ అదే ఉంటుంది, దాని స్టాండర్డ్ మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏం మారుతుంది? ఏరియా అదే సార్, బట్ స్టాండర్డ్ మారుతూ ఉంటుంది. ఓకేనా, సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసినా ఒకటి మాత్రం ఇన్ఎవిటబుల్, మీరు దాన్ని మీరు అవాయిడ్ చేయలేరు. ఇంగ్లీష్ చదవండి అంతే. ఓకేనా, ఒక్కసారి ప్రాపర్గా చదవండి, ఇంకెక్కడ చదవాల్సిన అవసరం పడదు. ఓకేనా, అది గుర్తుపెట్టండి. సారీ గైస్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ యూఫెమిజం అంటాం, రైట్? సో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో యూఫెమిజం అనేది ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్లో. ఓకేనా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ తీసుకోండి, దాంట్లో యూఫెమిజం అనేది ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ అవుతుంది. యూఫెమిజం అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక టర్మ్ మీరు చెప్పాలి అనుకుంటే కనుక దాన్ని హార్ష్ వేలో కాకుండా దాన్ని కొంచెం స్మూత్ చేసి, పాలిష్ చేసి చెప్పడం. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ హార్ష్ ఆర్ డెరిగేటరీ టర్మినాలజీ, ఇఫ్ వీ రిప్లేస్ దోస్ హార్ష్ టర్మినాలజీ విత్ స్మూత్ టర్మినాలజీ, దాట్ బేసిక్ సబ్స్టిట్యూషన్ ఇస్ కాల్డ్ యూఫెమిజం. యూఫెమిజం అంటే ఏదైనా స్మూత్ చేసి చెప్పడం, డెలికేట్ చేసి చెప్పడం. ఏమర్థమైంది మీకు? ఒక పర్సన్ని మనము ఓల్డ్ మ్యాన్ అన్నాం అనుకోండి, అతను కొంచెం బాధపడే ఛాన్స్ ఉంది. ఎందుకంటారు? ఎందుకంటే టర్మినాలజీ వినడానికి అరే ముసలోడు అన్నట్టుంది అనమాట, హార్ష్గా అనిపిస్తుంది, అవునా కదా? అదే టర్మినాలజీని మనం కావాలంటే కొంచెం మెత్తగా స్మూత్ చేసి చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? మీరు ఓల్డ్ మ్యాన్ అనకండి, ఈసారి అనండి అతన్ని సీనియర్ సిటిజన్ అని చెప్పేసి. ఈ సీనియర్ సిటిజన్ అని పిలవడాన్ని మనం బేసికల్గా ఏమని అంటామంటే దీన్ని అంటాం యూఫెమిజం. ఏమంటామండి దీన్ని? యూఫెమిజం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ చాలా లావ్ అవుతున్నాడు అనుకోండి, యూఆర్ అ ఫ్యాట్ మ్యాన్ ఆర్ యూఆర్ బికమింగ్ ఫ్యాట్ అన్నా అనుకోండి, అతను హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దట్ యు ఆర్ బికమింగ్ ఫ్యాట్, యూ సే యూఆర్ గెయినింగ్ వెయిట్. ఈ మధ్య నువ్వు వెయిట్ గెయిన్ చేస్తున్నావు చెప్పండి, అది వినడానికి కొంచెం విన సొంపుగా అనిపిస్తుంది అనమాట, అంతవరకే. ఓకేనా, సో వెయిట్ గెయిన్ చేయడం అనమాట. యు ఆర్ గెయినింగ్ వెయిట్ అని చెప్పండి, బాగుంటుంది. దీన్ని ఏమని అంటారు? దిస్ ఇస్ కాల్డ్ యూఫెమిజం. నేను క్లాస్ చెప్పడానికి ట్రై చేస్తా, అంతేకాని ఈ యూట్యూబ్లోకి వచ్చేసి ఇప్పుడు వెంటనే ఒక పెద్ద మసాలా వీడియో క్రియేట్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఓకే, సో మీరేం చేస్తారంటే పీస్ఫుల్గా వినండి క్లాసు. ఓకేనా, దాన్ని మీరు ఏదో హరిబరిలో వినాల్సిన అవసరం లేదు, దాన్ని హడావుడి చేసి వినాల్సిన అవసరం లేదు. స్టడీని స్టడీలా చదివితే బాగుంటుంది. ఓకేనా, సో కూల్గా వినండి. ఏ తెలుగు మీడియం ఆస్పిరెంట్ కూడా ఈ వీడియో వింటున్నా కూడా అది నీకు అర్థమయ్యే లెవెల్లో వీడియో ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అనుకో, నువ్వు 1.5x పెట్టేసుకో, చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఓకేనా, సో అందరికి రీచ్ అయిపోద్ది అనమాట. ఓకే, సో అందరూ చాలా కంఫర్టబుల్గా చదువుకోవచ్చు. యూఫెమిజం అనేది మనం దేనైనా కూడా స్మూత్ చేసి, పాలిష్ చేసి చెప్పడం అనేది ఒక సెన్స్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి, అండర్ స్టేట్మెంట్ అంటే డైరెక్ట్ సినోనిమ్ అయిపోవచ్చు, అవునా? దేన్నైనా ఉన్నదాన్ని మనము తక్కువ చేసి చెప్పడం, అంటే ఏదైనా విషయం చాలా సీరియస్ ఉంది, బట్ వీఆర్ డిక్రీజింగ్ ద సీరియస్నెస్, సివియారిటీ ఆఫ్ దాట్ ఆస్పెక్ట్, కొంచెం తక్కువ చేసి చెప్తాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అండర్ స్టేట్మెంట్. సో అండర్ స్టేట్మెంట్ అనేది యాక్చువల్గా సినోనిమ్ అవుతుంది. దీన్ని కూడా మనం తగ్గించి చెప్తున్నాం, ఇంటెన్సిటీ తగ్గించడం సినోనిమ్ అవుతుంది. సో మనకి సినోనిమ్ వద్దు, యాంటోనిమ్ కావాలి. సబ్స్టిట్యూటా? ఇది సబ్స్టిట్యూట్ అవుతుంది, అవునా? హార్ష్ ఎక్స్ప్రెషన్స్కి సబ్స్టిట్యూటే స్మూత్ ఎక్స్ప్రెషన్స్, వాటి పేరే ఏది అంటే యూఫెమిజం. ఓకే, యూ ఎక్కడ వచ్చినా కూడా ఈ రూట్ గుడ్ అనే మీనింగ్ ఇస్తే బాగా గుర్తుపెట్టుకోండి. రూట్ వర్డ్స్ కూడా చదవండి.
యూ అనే ఈ రూట్ ఎప్పుడైనా కూడా గుడ్ అనే సెన్స్ ఇస్తుంది. ఓకే, అలా చూసుకోండి. సో అలా చూసుకుంటే మనం సబ్స్టిట్యూట్ కూడా చేస్తాం, డైరెక్ట్ మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక సినోనిమ్ అవుతుంది. వేగ్నెస్ అనేది యాక్చువల్గా ఇక్కడ టర్మినాలజీలో అసలు డైరెక్ట్గా లింక్ అయ్యింది లేదు, అవునా? సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే డైరెక్ట్ ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా చెప్పడాన్ని మనం ఇక్కడ యాంటోనిమ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఉన్నదాన్ని డైరెక్ట్గా చెప్పకుండా దాన్ని కొంచెం రిప్లేస్ చేసి స్మూత్ ఎక్స్ప్రెషన్తో వాడితే, సబ్స్టిట్యూట్ చేసి రిప్లేస్ చేస్తే దాన్ని అంటాం యూఫెమిజం. ఎలా ఉందో అలానే చెప్పేస్తే డైరెక్ట్నెస్, అవునా? సో ఇది డైరెక్ట్ యాంటోనిమ్ అయిపోతుంది, రైట్? యూఫెమిజంకి ఆపోజిట్లో డైరెక్ట్ అనే వర్డ్ తీసుకోవచ్చు. దాట్స్ ఇట్, ఈజీ అనమాట, రైట్? నైస్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ నౌ. క్వశ్చన్ నెంబర్ 3, దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? మీరేం చేస్తున్నారు? సొల్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఎందుకు నేను సాల్వ్ చేస్తే మీకు మార్క్స్ వస్తాయా? మీరేం చేస్తారు? మీరు వీడియో పాస్ చేయండి, ఒకసారి టెస్ట్ చేసుకోండి క్వశ్చన్స్ మీకు వస్తున్నాయి. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం రావట్లేదు అనుకోండి, మీరు ఆ టాపిక్ పికప్ చేయండి, వెళ్ళి ఆ టాపిక్ పికప్ చేయండి. ఎక్కడ వచ్చింది? యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిసా? కాదు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చింది. ఆన్సర్ రాలేదా? వెంటనే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చాప్టర్లోకి వెళ్ళిపోయి ఆన్లైన్ క్లాస్ బుక్ పట్టుకొని మీరు ప్రిపరేషన్ చేయండి. చెక్ చేసుకోండి మీకు ఆన్సర్ ఎందుకు రాలేదు ఈ క్వశ్చన్కి, ఓకేనా? అలా చేస్తాం అనమాట, రైట్? సో చూద్దామండి. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ నరేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద మదర్ సెట్ టు ద చైల్డ్ డోంట్ టచ్ ది హాట్ ఐరన్. సి ఇక్కడ నంబరింగ్ కొంచెం జంబుల్ అయిపోయింది. ఇది ఆప్షన్ 1, ఇది ఆప్షన్ 2, ఇది ఆప్షన్ 3, ఇది ఆప్షన్ 4. ఓకే అండి, రైట్? చూడండి ఒకసారి. ద మదర్ సెట్ టు ద చైల్డ్ డోంట్ టచ్ ది హాట్ ఐరన్ అని చెప్పేసి చెప్పారు, రైట్? ఇప్పుడు చూడండి, ఒక ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఎందుకు ఇంపరేటివ్ సెంటెన్స్? డోంట్ టచ్ అనేది చూడండి, డూ అనేది ఏమో ఒక హెల్పింగ్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్ అంటాం. టచ్ అనేది ఒక మెయిన్ వర్బ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్ వర్బ్తో బిగిన్ అవుతుంది అనుకోండి, అండ్ ఆ స్టేట్మెంట్ ఒకవేళ ఆర్డర్, రిక్వెస్ట్, కమాండ్, సజెషన్, అడ్వైస్ ఇలాంటి సెన్స్ ఇస్తుంది అనుకోండి, వర్బ్తో బిగిన్ అయ్యే సెంటెన్సెస్ బిగినింగ్ విత్ వర్బ్, సెంటెన్సెస్ దట్ బిగిన్ విత్ వర్బ్ ఆర్ బేసిక్లీ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఏమంటారంట? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారంటండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇంపరేటివ్ సెంటెన్స్తో మనం డీల్ చేస్తున్నాం ప్రజెంట్. ఎగ్జాక్ట్గా మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ టాపిక్ వెళ్ళిపోండి, ఈ కాన్సెప్ట్ లోపలికి వెళ్ళిపోండి. ఇప్పుడు చూడండి, చూసుకుంటే ఇక్కడ సెట్ దగ్గర ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎప్పుడు కూడా టోల్డ్ రాయము, ఇది తీసేసేయండి, ఓకేనా? అది వార్నింగ్ అవ్వచ్చు, రిక్వెస్ట్ అయితే అసలు కాదు, ఎందుకంటే ప్లీజ్ అని అడగట్లా, టచ్ చేయకరా బాబు అని చెప్తుంది. సో ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేసేసేయండి, ఆన్సర్ కాదు. ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేసేసేయండి, ఆన్సర్ కాదు. ఇప్పుడు చెక్ చేయండి 1కి 3కి మధ్యలో. మదర్ వాన్ ద చైల్డ్ నాట్ టు టచ్ ది హాట్ ఐరన్, ఇది బాగానే ఉంది. ఇటు రండి, మదర్ వాన్ ద చైల్డ్ నాట్ టు బీ టచింగ్ అని వచ్చింది. ఇక్కడ బీ టచింగ్ ఎందుకు వస్తుంది అనేది క్వశ్చన్. సింపుల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు మనం కన్వర్షన్ చేసినా కూడా మనం సింపుల్గా ఇన్వర్టెడ్ కామాస్ తీస్తాం, ఆ ఇన్వర్టెడ్ కామాస్ దగ్గర 2 పెడతాం, ఓకేనా? ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి నాట్ యువతలు తీసుకుంటాం. ఇమీడియట్గా ఉన్న మెయిన్ వర్బ్ V1 వర్షన్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాం, అంటే నాట్ టు పెట్టేసి ఇమీడియట్గా రాస్తాం ఇక్కడ టచ్ అని చెప్పేసి, ఓకేనా? సో ఇక్కడ రాస్తాం నాట్ టు టచ్ అని చెప్పేసి. సో ఇది కరెక్ట్ అవుతుంది, నాట్ టు టచ్. ఎక్కడ ఉంది ఇది? ఐ కెన్ సీ ఇట్ హియర్. బి వచ్చే ఛాన్స్ లేదు. సో దట్స్ వై ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1 బికమ్స్ ది కరెక్ట్ ఆన్సర్. క్లియర్గా ఉంది కదండి? అందుకే ఆప్షన్ 1ని మార్క్ చేసుకోండి. దీన్ని అంటాం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. అనదర్ క్వశ్చన్ ఈస్ పాపింగ్ అప్ ఆన్ ద స్క్రీన్. ఇమీడియట్గా చెక్ చేయండి, వాట్ ఈస్ ది ఆన్సర్? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నా కూడా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ని, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని, టెన్సెస్ని అసలు మిస్ చేయకండి. ఇవి 3 మేజర్ పిల్లర్స్ గ్రామర్లో, ఇవి చాలా ఎక్కువ మార్క్స్ ఇస్తాయి, ఓకే? చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ యాక్టివ్ వాయిస్. ఓకే, మారుద్దామండి, మార్చేద్దాం, నో ప్రాబ్లం, రైట్? ఇక్కడ చూడండి, యాక్టివ్ వాయిస్లోకి మారుద్దాము అంటే ఏం జరుగుతుందో చూద్దాం. ద ఇంట్రికేట్ డిజైన్ విల్ హ్యావ్ బీన్ కన్సీవ్డ్ బై అ టీమ్ ఆఫ్ ఇంజనీర్స్. చూసినప్పుడు దీంట్లో కనిపిస్తుంది నాకు విల్ హ్యావ్ బీన్ కన్సీవ్డ్ అని. ఇది చూసిన వెంటనే నాకు అనిపిస్తుంది ఏంటి అంటే విల్ హ్యావ్ బీన్ వచ్చింది కదా, బీన్ ప్లస్ V3 కన్స్ట్రక్షన్ ఎప్పుడు రాసినా కూడా ఇది పక్కా ప్యాసివ్ వాయిస్ స్టేట్మెంట్ అవుతుంది. అండ్ అది దేనికి ప్యాసివ్ వాయిస్ స్టేట్మెంట్ అవుతుంది తెలుసా? అది పర్ఫెక్ట్ టెన్స్కి ప్యాసివ్. బాగా గుర్తుపెట్టుకోండి, బీన్ ప్లస్ V3 కన్స్ట్రక్షన్ ఎక్కడొచ్చినా కూడా అది పర్ఫెక్ట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ అవుతుంది. క్లియర్గా కనిపించడం కోసం ఇటు రాసేయండి, పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ అవుతుంది. హ్యాపీయా? ఓకే, ఇప్పుడు చెప్పండి, మనం పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ కాకుండా మనం ఏం చేయాలి? మనం దాన్ని యాక్టివ్లోకి మార్చాలి, రైట్? చేద్దామండి, యాక్టివ్లోకి మార్చేద్దాం, ఓకేనా? ప్యాసివ్ని కనుక మనం యాక్టివ్లో మార్చాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? చాలా సింపుల్, టెన్స్ని బట్టి చూడండి. ఇక్కడ ఉంది ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనమాట మనం డీల్ చేసేది. ఇప్పుడు ఇక్కడ డీల్ చేసేది మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, దాని యాక్టివ్ వాయిస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ యాక్టివ్ ఏమవుతుంది? సబ్జెక్ట్ రాయాలి, విల్ ఆర్ షెల్ రాయాలి, ప్లస్ హ్యావ్ రాయాలి, ప్లస్ V3 రాయాలి, బై సబ్జెక్ట్ రాస్తాం. స్ట్రక్చర్స్ రావాలి. ఏం చెప్తున్నాడు సార్, అసలు ఏం అర్థం కావట్లేదు. స్ట్రక్చర్స్, ఫార్ములాస్, ఇవి కన్వర్షన్స్ అంటాం, ఓకేనా? ఇదేమో పైన ఇచ్చిందేమో ఈ బీన్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఉంది, విల్ ఉంది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క యాక్టివ్ వాయిస్ ఏమవుతుంది అనే స్ట్రక్చర్ నీకు రావాలి. ఇది నీ బ్రెయిన్లో ఉండాలి. ఎక్కడ ఉంటుందని అడగండి. ఇది టెన్సెస్లో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది సార్? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్లో ఉంటుంది. అంటే మీరు టెన్సెస్ చదువుకోవాలి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ చదువుకోవాలి. సింపులా? ఈ 2 టాపిక్స్ ఉన్న ఫార్ములాస్ నేర్చుకున్నారా?
ఈ క్వశ్చన్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు చూడండి. సో నాకు కావాల్సింది విల్ హ్యావ్ ప్లస్ V3, అది ఎక్కడ ఉందో చూస్తాం. ఇక్కడ చూడండి, విల్ ఉంది, విల్ పక్కన హ్యావ్ లేదు, డైరెక్ట్గా విల్ ప్లస్ V1 కనిపిస్తుంది. విల్ ప్లస్ V1 ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే విల్ హ్యావ్ ప్లస్ V3 కావాలి, ఇక్కడ హ్యావ్ కావాలి. అవునా? సో అలా చూసుకుంటే ఆప్షన్ 2 ఆన్సర్. అలా విల్ పక్కన డైరెక్ట్ V1 ఉంది, హ్యావ్ కనిపించట్లేదు, ఆప్షన్ 1 రాంగ్ అయిపోతుంది. నీకేమి ప్రాబ్లం అనిపించదు బాబు, చాలా చాలా ఈజీగా అనిపిస్తుంది, వింటూ ఉండంతే. ఓకేనా? అంత నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, హ్యాస్ కనిపిస్తుంది, విల్ ఆర్ షెల్ రావాలి, అసలు ఇక్కడ విల్ ఆర్ షెల్ లేదు స్టేట్మెంట్లో, ఆప్షన్ 4 రాంగ్ అవుతుంది. అయితే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఎంతసేపు కావాలి? 5 సెకండ్లు, 5 సెకండ్స్ ఎక్కువ అండి. ఓకేనా? సో దిస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఎలా చెప్తారు చూడండి, విల్ ఉంది, విల్ పక్కన హ్యావ్ కనిపిస్తుంది, ప్లస్ కన్సీవ్డ్ అవుతుంది V3. క్లియర్ కదా? డన్. ఇలా మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతవరకు క్లియర్గా ఉంది కదా? ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలండి. అనౌన్స్మెంట్ ఏమిటంటే, స్టూడెంట్స్, మన ఓల్డ్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ టెలిగ్రామ్ ఛానల్ యాక్చువల్గా డిలీట్ అయిపోవడం జరిగింది. అవునా? రైట్. ఇంగ్లీష్ విత్ అమీర్ సార్ అనేది మన ఓల్డ్ టెలిగ్రామ్ ఛానల్. అన్ఫార్చునేట్లీ మన టెలిగ్రామ్ ఛానల్ అనేది డిలీట్ అయిపోవడం జరిగింది. ఒకవేళ దాన్ని రికవర్ చేయగలిగితే మేము చేస్తామండి. ఓకేనా? రైట్. బట్ ఇది ఇప్పుడు అవైలబుల్ లేదు. దానికోసం మీరు మన న్యూ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వాలి ఇమీడియట్గా. ఎవరైతే యాక్చువల్గా మన ఓల్డ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నారో మీ అందరికీ తెలవాలి, మన న్యూ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలి. న్యూ టెలిగ్రామ్ ఛానల్ ఏంటి సార్? న్యూ టెలిగ్రామ్ ఛానల్ నేమ్ అంటే సేమ్ నేమ్, ఇంగ్లీష్ విత్ అమీర్ సార్, లాస్ట్లో పెట్టండి _. ఏం పెడతారు? _ పెట్టి ఇమీడియట్గా అఫీషియల్ అని టైప్ చేయండి, అంతే. ఇది ఇప్పుడు మన న్యూ టెలిగ్రామ్ ఛానల్. దిస్ ఈజ్ ఆర్ న్యూ టెలిగ్రామ్ ఛానల్. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇమీడియట్గా మన ఓల్డ్ టెలిగ్రామ్ ఛానల్కి ఎండింగ్లో అఫీషియల్ అని యాడ్ చేసి సెర్చ్ చేసి ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. ఒకవేళ మీకు ఐడియా కావాలి అంటే కనుక నేను మీకు చూపడానికి ట్రై చేస్తాను. ఇలా టెలిగ్రామ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు సర్చ్ బార్లోకి వెళ్ళండి. రైట్, నేను ఇక్కడ మీకు వెబ్లో చూపిస్తున్నాను, మీరు మొబైల్లో టైప్ చేయండి. ఓకేనా? ఇలా మీరు సర్చ్ బార్లోకి వచ్చేసి మీరు టైప్ చేయండి ఇంగ్లీష్ విత్ అమీర్ సార్. ఇంగ్లీష్ స్పేస్ ఏమి ఇవ్వకండి. ఓకేనా? ఇంగ్లీష్ విత్ అమీర్, ప్రాపర్గా స్పెల్లింగ్ టైప్ చేయండి. ఓకేనా? ఇది కాదండి, ఇది ఓల్డ్, ఇది ఇప్పుడు పని చేయట్లేదు. సో అందుకే అమీర్ లాస్ట్లో పెట్టండి, అమీర్ సార్ _ టైప్ చేయండి, _ ఓకే. నెక్స్ట్ టైప్ చేయండి అఫీషియల్. ఇప్పటి నుంచి ఇదే మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అవుతుంది. ఓకేనా? దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇలా చేసిన వెంటనే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో. ఈ టెలిగ్రామ్ ఛానల్ని మీరు అందరూ కూడా ఇమీడియట్గా యాక్సెస్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆర్ న్యూ టెలిగ్రామ్ ఛానల్. దీని లోపల మీకు ఇప్పటి నుంచి కంటెంట్ పోస్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? చూడండి, కంటెంట్ ఇప్పటి నుంచి పోస్ట్ అవుతూ ఉంటుంది. దీంట్లో క్విజెస్ వస్తూ ఉంటాయి, కంటెంట్ వస్తూ ఉంటుంది. ఓకేనా? చూడండి, నేను ఆల్రెడీ ఫ్రేజల్ వర్బ్స్ అనేవి వేయడం జరిగిందనమాట. క్విజెస్ పెట్టడం జరుగుతుంది దీని లోపల, పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? వీడియోస్ వేయడం జరుగుతుంది దీని లోపల. చూడండి, ఎక్సలెంట్ కంటెంట్ ఇవ్వడం, డైలీ వొకాబులరీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇదంతా కూడా మీకు యాక్సెస్ కావాలి అంటే ఇంగ్లీష్ విత్ అమీర్ సార్ _official మీరు జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను మీకు కామెంట్ సెక్షన్లో న్యూ లింక్ ఏదైతే ఉందో అది పేస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతా, యూస్ చేసుకోండి. అందరూ కొత్త టెలిగ్రామ్ ఛానల్లోకి యాడ్ అయిపోండి. ఓకే? సో ఇమీడియట్గా ఏదైతే లాస్ జరిగిందో దాన్ని రికవర్ చేద్దామండి. ఆ ఓల్డ్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి న్యూలోకి మైగ్రేట్ అయిపోండి. అండ్ ఎవరికైతే తెలియదో పాపం వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో కొంచెం స్టోరీస్లో పెట్టడానికి ట్రై చేయండి, స్టేటస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. షో యువర్ సపోర్ట్ రైట్ నౌ. వేరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుందండి. ఓకే? రైట్. అందరూ కూడా న్యూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. రైట్, లెట్ us కమ్ బ్యాక్ టు ద డిస్కషన్. ఓకే? సో ఆ టెలిగ్రామ్ ఏదైతే న్యూ ఛానల్ ఉందో నేను మీకు ఏదైతే అనౌన్స్మెంట్ చేసి చూపించాను ఇప్పుడు, దాంట్లో అందరూ కూడా యాడ్ అయిపోండి. ఓకేనా? రైట్, లెట్స్ కంటిన్యూ గైస్. క్వశ్చన్ నెంబర్ 5, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ దట్ మీన్స్ ఎక్సెసివ్లీ టాకటివ్ ఎస్పెషల్లీ అబౌట్ ట్రివియల్ మ్యాటర్స్. చాలా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి, అది కూడా చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ మాట్లాడే వ్యక్తిని అంటారు గ్యారిలస్. అండ్ ఆ వర్డ్ యొక్క స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉందన్నమాట. దట్స్ వై మీరు ప్రాపర్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ని పికప్ చేస్తే సరిపోతుంది. దిస్ ఇస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ గ్యారిలస్. గ్యారిలస్ పర్సన్ అని ఎవరిని అంటారు? ఆ పర్సన్ హూ టాక్స్ అలాట్, అతన్ని అంటాం టాకటివ్ పర్సన్. ఏమంటామండి? టాకటివ్ పర్సన్స్ ఎవరున్నా కూడా వాళ్ళని మనం అంటాం గ్యారిలస్ పర్సన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే? ఇంతవరకు క్లియర్ కదా? సో ఆప్షన్ 1 రాంగ్ ఉంది, ఆప్షన్ 2లో ఏ కనిపిస్తుంది, ఏ ప్రాబ్లం అనమాట. ఇక్కడ సింగులర్ ఉంది, రాంగ్. ఓ వస్తుంది, ఓ రాదు, యూ రావాలి. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 4. సింపుల్ కదా? సో క్యాప్ చదువుతున్నప్పుడే ప్యారల్గా మీరు స్పెల్లింగ్స్ పైన కూడా పని చేయండి. ఓకేనా? ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఇదే అనమాట. ఎక్కువ స్టూడెంట్స్ నన్ను యాక్చువల్గా అడుగుతున్న క్వశ్చన్ కూడా ఏంటంటే, ఇప్పుడు SSC ఎగ్జామినేషన్స్ MTS CHSL ఎప్పుడు వస్తాయి? మీకు అది వచ్చేదైతే 100% కన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా? అది ఎప్పుడు అనేది అఫీషియల్ క్యాలెండర్ అయితే SSC ఫాలో అవ్వట్లేదు. ఒక 1 మంత్ డిలే అవ్వచ్చు, అంతవరకే మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దానికోసం మీరేం చేయాలి అంటే, నోటిఫికేషన్స్ ఆబ్వియస్గా వస్తున్నాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపరేషన్ ఎవరు చేయరు, మనం ముందు రెడీ అయిపోతాం. SI కానిస్టేబుల్కి కూడా నేను సేమ్ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో
ఏపీలో కూడా ఎవరైతే ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ చేస్తున్నారో, తెలంగాణ ఆస్పిరెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా, ఈ నోటిఫికేషన్ 5000 వేకెన్సీస్ అని చెప్పేసి చాలామంది నిరుత్సాహపడి ప్రిపరేషన్ చేయట్లా. ఇది ఒకటి జరుగుతుంది అవునా. సో ఈ పోరాటం చేసే వాళ్ళు చేస్తున్నారు, అందరం కూడా సపోర్ట్ చేద్దాం దానికి. అది కాకుండా మాట్లాడితే స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ గురించి మాట్లాడితే 5000 కదా, మనకి ఎన్ని పోస్టులు వస్తాయి, చాలా తక్కువ వస్తాయి కదా అని ప్రిపరేషన్ చేయడం ఆపేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా, ఇదొకటి రైట్. రెండు, అసలు నోటిఫికేషన్ అప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. రోజుకొక డే చెప్తున్నారు, రోజుకొక డేట్ చెప్తున్నారు యూట్యూబ్లో కూడా అవునా. ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క డేట్ అనేది అనౌన్స్ అవ్వడం జరుగుతుంది అవునా. ఏమేమో చెప్తున్నారు అనమాట, స్పెక్యులేషన్స్ ఉన్నాయి. దానివల్ల కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది పిల్లలకి. ఎలా ప్రిపరేషన్ చేయాలి, అసలు ప్రిపరేషన్ చేయాలా వద్దా, ఊరికి వెళ్ళిపోవాలా, వేరే పనులు చూసుకోవాలా, ఏం చేయాలి ప్రజెంట్, అసలు నోటిఫికేషన్ వస్తారా అలా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ ఆల్రెడీ ఉంది, ఆ నోటిఫికేషన్ ఎనీవే వస్తుంది, కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది ఆనెస్ట్లీ ఎవరికి తెలియదు అండి, ఎవరికి తెలీదు. బట్ నోటిఫికేషన్ వచ్చేదైతే కనిపిస్తుంది రైట్. ఆబ్వియస్గా 5000 వేకెన్సీస్ అన్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఏమవుతుందో మనం చూద్దాము. నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఒకటి ఐడియా మాత్రం క్లియర్ ఏంటి అంటే, నువ్వు కనుక కన్ఫ్యూజన్తో ప్రిపరేషన్ ఆపేసావు అనుకో, నోటిఫికేషన్ వస్తే లాస్ అవుతావు. ఒకవేళ ప్రిపరేషన్ చేసుకొని కూర్చున్నావు అనుకో, నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా కూడా నువ్వు రాయడానికి రెడీగా ఉంటావు. ఈ రెండే నీ చాయిసెస్ అనమాట, నీ కళ్ళ ముందున్నది అవునా. అందుకే బెస్ట్ వే ఏంటి అంటే, మీ దగ్గర ఉన్న టైంని యూటిలైజ్ చేసి ఏదైతే సిలబస్ ఉంటుందో దాన్ని వన్స్ లేదా ట్వైస్ మొత్తం చదివి రివైజ్ చేయాలి. చదివి మీరు కనుక రెడీ ఉన్నారనుకోండి, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ మీది కంప్లీట్ అయినట్టు. అప్పుడు మీరు ఎవరైతే కాంపిటీషన్లో రియల్ కాంపిటీషన్ ఉన్నారో వాళ్ళతో మీరు నిజంగా కంపీట్ అవుతారు. అలా కాకుండా నేను నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం అనుకున్నాను అనుకోండి, మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్స్, మీకు జాబ్స్ రావు. అందుకే కొంచెం అలర్ట్గా ఉండండి, ముందటి నుంచి ప్రిపరేషన్ చేయండి, ప్రాక్టికల్గా ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, పోటీ పరీక్షల్లో జాబ్ కొట్టడం ఈ రోజుల్లో అంత ఈజీ కాదు. కట్ త్రోట్ కాంపిటీషన్, చాలా సీనియర్స్తో మీరు ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళతో మీరు పోటీ పడాలి. ఒకేసారి వచ్చి నోటిఫికేషన్ వచ్చాక చేద్దామంటే అది అవ్వని పని. అందుకే మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకుంటూ, ఫోకస్ చేస్తూ, రివైజ్ చేస్తూ, మాక్ టెస్ట్ రాస్తూ, స్కోర్ ఎన్హాన్స్ చేసుకుంటూ కూర్చోండి. మంచి స్కోర్ వచ్చిందా సెలక్షన్ ఆటోమేటిక్గా గ్యారంటీ అయిపోతుంది. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సో ప్రిపరేషన్ కంప్లీట్గా చేయండి. అందరూ కూడా ఇంగ్లీష్ని చాలా బాగా చదవండి. ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేసే లెవెల్కి మీరు వెళ్ళండి. ఓకే రైట్, దిస్ ఇస్ మై అడ్వైస్. చలో ఏపీలో కూడా ఇదే అండి. ఆగస్ట్ 15కి నోటిఫికేషన్ అనౌన్స్ అవుతుంది అంటున్నారు. లెట్స్ హోప్ సో. మీరు ఎలా అయినా కూడా నోటిఫికేషన్ ముందే 2 రివిజన్స్ చేసేలాగా ప్రిపరేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూస్ ద మోస్ట్ సూటబుల్ ఆప్షన్ that replaces highlighted part of the sentence. As soon as Geeta opened the umbrella, a scorpion fell about of it. అంబ్రెల్లా ఓపెన్ చేసిన వెంటనే అంబ్రెల్లాలోంచి ఏం పడిందంట, స్కార్పియన్ పడిందంట. ఓకేనా, ఒక తేలు పడింది. ఓకే, ఇప్పుడు చెప్పండి అండి నాకు విషయం, మీరు ఫెల్ అబౌట్ ఆఫ్ ఇట్ అంటారా, ఫెల్ అప్ ఫ్రమ్ ఇట్ అంటారా, ఫెల్ ఆఫ్ ఫ్రమ్ ఇట్ అంటారా, ఫెల్ అవుట్ ఆఫ్ ఇట్ అంటారా, లేకపోతే ఫాలెన్ డౌన్ ఆఫ్ అంటారా అనేది క్వశ్చన్ అనమాట. ఫెల్ అవుట్ ఆఫ్ ఈస్ ది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఓవర్ హియర్. ఎందుకు చెప్పండి నాకు ఒకసారి. ఫెల్ అవుట్ ఆఫ్ ఇట్ ఎందుకంటే అంబ్రెల్లా క్లోజ్ ఉంటే ఆ అంబ్రెల్లా లోపల, క్లోజ్డ్ స్పేస్ లోపల దాక్కునింది ఒక స్కార్పియన్, ఒక తేలు. అది ఓపెన్ చేసిన వెంటనే దానిలోంచి బయటపడింది అవునా. సో ఏదైనా కూడా కన్ఫైన్డ్ స్పేస్లోంచి బయటపడింది అని మీరు చెప్పాలంటే, వెన్ ఎవర్ యూ వాంట్ టు సే దట్ సంథింగ్ ఫెల్ అవుట్ ఆఫ్ అ కన్ఫైన్డ్ స్పేస్, కన్ఫైన్డ్ స్పేస్లోంచి ఎప్పుడైనా ఏదైనా బయటపడింది అని మీరు చెప్పాలి అంటే అక్కడ యూస్ చేసే ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది ఫాల్ అవుట్ ఆఫ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు క్లియర్ అనమాట. ఓకే, ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఫెల్ అప్ ఫ్రమ్ కరెక్ట్ అవుతుందా, రాంగ్ ఆన్సర్. ఫెల్ ఆఫ్ ఫ్రమ్ కరెక్ట్ అవుతుందా, రాంగ్ ఆన్సర్. ఫాల్ అండ్ డౌన్ అవుతుందా, రాంగ్ ఆన్సర్. ఏమవుతుంది, ఫెల్ అవుట్ ఆఫ్. ఓకేనా, కన్ఫైన్డ్ ప్లేస్ నుంచి ఏది బయటపడ్డా కూడా మీరు ఫెల్ అవుట్ ఆఫ్ అనే ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తారు. చాలా సింపుల్ అనమాట. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి, చాలా ఈజీగా ఉంది అవునా. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7 కాన్సన్ట్రేట్ చేయండి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్ వాయిస్ అంటాడు. ఎందుకు చూడండి, అసలు వినడానికి కొంచెం ఆడ్గా అనిపిస్తుంది, బట్ ఇది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించిన క్వశ్చన్. వాయిస్ అని ఇస్తున్నాడు కానీ. ఓకే చూద్దాం. యంగ్ ఆర్టిస్ట్ కాన్ఫిడెంట్లీ అనౌన్స్ దాట్ షీ కుడ్ పెయింట్ అ మాస్టర్ పీస్ ఇఫ్ షీ వర్ గివెన్ ఇనఫ్ టైం. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్. ఇది మంచి క్వశ్చన్ అండి. ఒకసారి చూడండి ఈ క్వశ్చన్ ఆన్సర్. ఎందుకంటే దీని లోపల ఒక్క టాపిక్ లేదు, మల్టిపుల్ టాపిక్స్ టెస్ట్ అవుతున్నాయి. 1, స్టూడెంట్ షుడ్ నో టెన్సెస్ టాపిక్. స్టూడెంట్ షుడ్ ఆల్సో నో హౌ టు కన్వర్ట్ స్పీచెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టేట్మెంట్లో ఒక కండిషనల్ సెంటెన్స్ కూడా ఉంది కాబట్టి స్టూడెంట్ షుడ్ ఆల్సో నో హౌ కండిషనల్ సెంటెన్సెస్ వర్క్. కండిషనల్ సెంటెన్సెస్ అనేవి ఎలా ఫ్రేమ్ అవుతాయి అనేది కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఇఫ్ క్లాజ్ అంటాం చూడండి, అదనమాట. ఓకే, ఇవన్నీ మీకు ఐడియా ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే. నేను మీకు చాలా మంచిగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసి చూపిస్తాను. ఓకే చూడండి, యంగ్ ఆర్టిస్ట్ కాన్ఫిడెంట్లీ అనౌన్స్డ్ దాట్ అని వస్తుంది, షీ కుడ్ పెయింట్ అని వచ్చింది అంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది, దాట్ వస్తుంది. ఇండైరెక్ట్ స్పీచ్లోనే ఇన్వర్టెడ్ కామాస్ లేకుండా సెంటెన్స్ వస్తుంది దాట్తో. ఓకే, కుడ్ వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అది కెన్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అయితేనే కుడ్ అవుతుంది. కెన్ అనే టర్మ్ ఆల్వేస్ దేంట్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కెన్ గెట్స్ కన్వర్టెడ్ టు కుడ్. అయితే మనకి డైరెక్ట్ స్పీచ్లో కెన్ కనిపించాలన్నమాట. ఎక్కడుంది చూద్దాం. ఇక్కడ ఉంది అండి కెన్, చూడండి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కెన్ కనిపిస్తుంది నాకు, హ్యాపీ. కుడ్ ఉంది, తీసేస్తా చూడండి, నాకు ఇది వద్దు, ఆప్షన్ 2 రాంగ్. ఇక్కడ కుడ్ ఉంది, ఆప్షన్
3 రాంగ్. అంతే. రిపోర్టింగ్ వర్బ్ ఎలా ఉంటుంది, రిపోర్టెడ్ వర్బ్ ఎలా ఉంటుంది, టెన్స్ బ్యాక్ షిఫ్ట్ ఎలా జరుగుతుందో తెలుసుకోండి. ఓకేనా, సింపుల్ అనమాట. కెన్ కావాలి. ఇక్కడ చూడండి కెన్ కనిపిస్తుంది. 2 times ఐ కెన్ అని వస్తుంది. ఓకే, బాగానే ఉందండి. ఓకేనా, ఇక్కడ అనౌన్స్డ్ అని వస్తుంది, ఇక్కడ సెడ్ అని వస్తుంది. అలా ఉంచండి. ఐ కెన్ పెయింట్ అ మాస్టర్ పీస్ ఇఫ్ ఐ వర్ గివెన్ ఎనఫ్ టైం. ఆప్షన్ 4. అండ్ ఇక్కడ చెప్తుంది ఐ కెన్ పెయింట్ అ మాస్టర్ పీస్ ఇఫ్ ఐ యామ్ గివెన్ ఎనఫ్ టైం. దీని ఆన్సర్ ఎవరు చెప్తారు? నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫాస్ట్గా. ఆప్షన్ 1కి ఆప్షన్ 4కి మధ్యలో కాంటెస్ట్ నడుస్తుంది. 1 or 4. లెట్ మీ టెల్ యూ. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే, ఎలా గెస్ చేయాలి అంటే, కండిషనల్ సెంటెన్సెస్ ఎలా వర్క్ అవుతాయి బేసికల్గా తెలుసుకోవడానికి ట్రై చేయాలి మీరు. ఓకేనా, కండిషనల్ సెంటెన్సెస్ ఒకసారి ఇది చూద్దామండి. ఇది తీసేస్తారని చూడండి. రైట్, కండిషనల్ సెంటెన్సెస్ విషయం తీసుకున్నాం అనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. కండిషనల్ సెంటెన్స్ ఎప్పుడు తీసుకున్నా కూడా దాంట్లో మీకు స్ట్రక్చర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఒక సైడ్ మీరు ఐ కెన్ పెయింట్ అని తీసుకున్నారనుకోండి, ఒకవేళ మీరు ఇఫ్ క్లాజ్ లోపల కెన్ పెయింట్ రాశారనుకోండి, అది ఫస్ట్ కండిషనల్ అవుతుంది. ఓకేనా, దాంతో మీరు ఇఫ్ క్లాజ్ కూడా ఫస్ట్ కండిషనల్ కిందనే రాయాలి. మంచిగా వింటూ ఉండండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా, సో దిస్ ఇండికేట్స్ దట్ వీఆర్ డీలింగ్ విత్ ఫస్ట్ కండిషనల్, అండ్ కింద కూడా మీరు ఫస్ట్ కండిషనల్ స్ట్రక్చర్ రాయాలి. ఈ రెండింటికి కంపాటిబిలిటీ ఉండాలి. కెన్ పెయింట్ వచ్చింది అనుకోండి, కెన్ ప్లస్ V1. ఇఫ్ క్లాజ్ లోపల కూడా ఫస్ట్ స్ట్రక్చర్ వచ్చేలా ఉండాలి. అంటే దాని లోపల ఏం రావాలి తెలుసా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రావాలి, పాస్ట్ టెన్స్ రావద్దు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే కెన్ ప్లస్ V1 వచ్చింది అంటే ఇది ఫస్ట్ కండిషనల్, వచ్చింది అంటే ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ కావాలి. కానీ ఇక్కడ చూడండి వర్ ఉంది. వర్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాదు, ఇది అవుతుంది ఒక పాస్ట్ టెన్స్. పాయింట్ ఏంటి అంటే, అసలు ఈ స్టేట్మెంట్ గ్రామటికల్గా రైటే కాదు. ఒకవేళ మీరు ఇఫ్ ఐ వర్ గివెన్ ఎనఫ్ టైం అని చెప్పాలి అనుకుంటే, అసలు ఇక్కడ ఐ కెన్ పెయింట్ అని చెప్పలేమో, ఐ కుడ్ పెయింట్ అని చెప్పాల్సి వస్తుంది. ఇది గ్రామటికల్గా రాంగ్ ఉంది. స్ట్రక్చరల్ కంపాటిబిలిటీ లేదు అనమాట. కెన్ పెయింట్ అని రావాలి అంటే ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ రావాలి. ప్రెజెంట్ టెన్స్ ఉన్న ఆప్షన్ ఉందా? యా ఉంది, చూడండి. కెన్ ప్లస్ V1 ఒకవేళ ఫస్ట్ కండిషన్ అయితే ప్రెజెంట్ టెన్స్ కావాలంటే ఇక్కడ చూడండి యామ్. ఇంతవరకు మీకు తెలియాలి ఏంటి అంటే, ఏది ప్రెజెంట్ టెన్స్ అవుతుంది, ఏది పాస్ట్ టెన్స్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. యామ్, ఈజ్, యామ్, ఆర్ అనేవి బేసికల్గా ప్రెజెంట్ టెన్స్ని ఇండికేట్ చేసే వర్బ్స్, అండ్ వర్స్, వర్ అనేవి పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేసే వర్బ్స్. మనకి ప్రెజెంట్ టెన్స్ కావాలి అని చెప్పాను కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అట్లాంటప్పుడు మనం పాస్ట్ టెన్స్ తీసుకోం కదా, అందుకే ఇది తీసుకోలేం కదా. ఇది స్ట్రక్చర్ రాంగ్ ఉంది కదా. 4 వెళ్ళిపోయింది, 3 వెళ్ళిపోయింది, 2 వెళ్ళిపోయింది. మరి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1. ఇట్స్ అ మ్యాజికల్ క్వశ్చన్, బ్యూటిఫుల్ క్వశ్చన్ గైస్. ఓకేనా, ఇది మీ ఫండమెంటల్స్ని టెస్ట్ చేస్తుంది, మీ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా టెస్ట్ చేసేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 8th క్వశ్చన్, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ట్రాన్స్ఫర్మేషన్ క్వశ్చన్. గ్రామర్ క్వశ్చన్స్ ఫుల్గా స్టఫ్ చేసి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ చూడండి ఎలా ఉంది, ఎక్సలెంట్గా. డిలిజెంట్ వర్కర్ పర్ఫార్మ్స్ అని కనిపిస్తుంది చూడండి. వర్క్ పైన ఫోకస్ చేయండి. పర్ఫార్మ్స్ అవుతుంది V1, అండ్ ఇట్ ఇండికేట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అండ్ ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు రాసినా కూడా మీరు రాయాలి ఈస్, యామ్, ఆర్ ప్లస్ V3 రాయాలి. అంటే ఏం రాయాల్సి వస్తుంది ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3 రాయాలి అంటే మీరు ఏం రాయాలి ఒకసారి చెక్ చేయండి. ఈ స్టేట్మెంట్లో ఆర్ పర్ఫామ్కి పర్ఫార్మ్డ్ వస్తుంది. ఈజ్, యామ్, ఆర్ ఉంది ఇక్కడ. హ్యాపీ, పర్ఫార్మ్డ్, ఇది బాగానే ఉంది. ఇక్కడ ఉంది వర్స్, వర్ వచ్చే ఛాన్స్ లేదు. ఆప్షన్ 2 రాంగ్. ఆర్ వస్తుంది కానీ బీయింగ్ రాదు, బీయింగ్ వచ్చే ఛాన్స్ లేదు స్ట్రక్చర్లో. సో 3 రాంగ్. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ డైరెక్ట్గా V3 పర్ఫార్మ్డ్ అని కనిపించాలి. ఇక్కడ చూసుకోండి ఈజ్ పర్ఫార్మ్డ్ వస్తుంది. ఎవరితో స్టార్ట్ అవ్వాలి? ఇక్కడ చూడండి స్టేట్మెంట్ స్టార్ట్ అయింది డిలిజెంట్ వర్కర్ అని. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది అంటే, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ వర్బ్ సబ్జెక్ట్. అంటే సేమ్ నౌన్ ఆర్ ప్రొనౌన్తో స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వదు, రివర్స్ అవుతుంది. అంటే డిలిజెంట్ వర్కర్తో స్టార్ట్ కాకూడదు. అంటే ఇక్కడ చూడండి సేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఒకటే అనమాట, ఆప్షన్ 1. ఇంతవరకు క్లియర్గా ఉంది కదా, రైట్? ఏవైతే టిప్స్ నేను చెప్తున్నానో వాటిని మీరు ఫాలో అవడానికి ట్రై చేయండి, 100% ఆన్సర్ వస్తుంది. సింపుల్ కదా, రైట్? క్వశ్చన్ నెంబర్ 9. ఈ పేపర్ ఒక వండర్ఫుల్ పేపర్ అండి. ఓకేనా, సో కొంచెం ఓపిక్గానే మనం డీల్ చేయాలి దీన్ని. ఓకేనా, సో ఇక్కడ కనిపిస్తుంది ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్. నేను మీకు కొంచెం టైం ఇస్తాను, మీరు వీడియో పాజ్ చేసుకొని ఈ పారాగ్రాఫ్ని చదవడానికి ట్రై చేయండి. ఓకే, రైట్? ట్రై టు రీడ్ దిస్ పారాగ్రాఫ్ నా. చదవరు కదా, దిస్ ఇస్ పార్ట్ 1. నౌ ట్రై టు రీడ్ దిస్ సెకండ్ హాఫ్ చదవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ఇక్కడ క్వశ్చన్ కూడా ఉంది ఇక్కడ, రైట్? ఇక్కడ దాకా పారాగ్రాఫ్ నడుస్తుంది. సో ట్రై టు రీడ్ ద సెకండ్ హాఫ్. వీడియో పాజ్ చేసుకొని మరి చదవాలి. చదివేశారు కదా? ఓకే, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్గా. బ్యూటిఫుల్ ఒకాబులరీ ఉంది లోపల, అండ్ ఇది కాంప్లికేటెడ్ ఉంది, బట్ స్టిల్ అర్థమైపోతుంది ఈజీగా. చూడండి ఒకసారి, రైట్? చూడండి ఒకసారి. కమాన్. ఇన్ అన్ ఇరా వేర్ urban dwellers frequently lament their paucity of time, cultivating plants that demand minimal vigilance have become almost axiomatic for those seeking verdant comfort within their domiciles. అంటే మీనింగ్ ఏంటంటే, చాలామంది ఈ రోజుల్లో సిటీస్లో ఉంటున్నారు, అర్బన్ డ్వెల్లర్స్ ఎక్కువ మంది, అవునా? అండ్ వాళ్ళు చాలామంది యాక్చువల్గా చాలా బాధపడతారు, లామెంట్ అవుతారు అంటే బాధపడతారు. దీనివల్ల పాసిటీ ఆఫ్ టైం, స్కేర్సిటీ ఆఫ్ టైం లేకపోవడం వల్ల ఏ విషయంలో టైం లేదని చెప్తారు? ఇన్ కల్టివేటింగ్ ప్లాంట్స్,
చెట్లని పెంచడంలో వాళ్ళు టైం పెట్టలేరు. ఉంటుంది లోపల గ్రీనరీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఇంటి చుట్టూ, బట్ టైం లేదు దాన్ని మెయింటైన్ చేయడానికి. దట్స్ వై ప్లాంట్స్ కల్టివేట్ చేయడానికి వాళ్ళ దగ్గర టైం లేదని సిటీలో ఉన్న వాళ్ళందరూ ఫీల్ అవుతారు, అవునా. అండ్ వాళ్ళకి కావాలనిపిస్తుంది, ఏం కావాలనిపిస్తుంది అంటే కొన్ని ప్లాంట్స్ నిజంగా మినిమం విజిలెన్స్తో ఉంటే ఒకవేళ నిజంగా అది వర్డ్ అండ్ కంఫర్ట్ కనుక యాడ్ చేస్తే ఎంత బాగుంటుంది మా ఇంటి స్పేస్లో. అంటే కొన్ని ప్లాంట్స్ నేను పెట్టుకోవచ్చు అండ్ పెట్టినా కూడా వాటి గురించి పెట్టి మర్చిపోవచ్చు. వాటికి ఎక్కువ వాటరింగ్ చేయకపోయినా, ఎక్కువ కేర్ చేయకపోయినా, రైట్, ఎక్కువ పట్టించుకోకపోయినా అవి మాత్రం ఖరాబ్ అవ్వకుండా ఉండాలి. అలాంటి చెట్లే ఉంటే బాగుండు కదా, అలా ఉంటే మినిమం కేర్ తోటి బాగుండు కదా, రైట్. అవి గ్రీన్ కంఫర్ట్, ఏదైతే వర్డ్ అండ్ కంఫర్ట్ అని దేన్ని అంటామంటే మనం యాక్చువల్ గుర్తుపెట్టుకోండి, అది వర్డ్ అండ్ అనే వర్డే గ్రీనరీని చూపిస్తుంది, ఓకేనా, ప్లాంటేషన్ చూపిస్తుంది. కళ్ళు గ్రీన్నెస్ని ఎప్పుడు చూసినా, గ్రీనరీని ఎప్పుడు చూసినా కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే అది నేచర్ కదండి. ఇంట్లో కూడా అందుకే ఇంటీరియర్ డిజైనింగ్లో ఎక్కువగా గ్రీనరీ యూస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ మధ్య, అవునా, ప్లాంటేషన్ వాడుతున్నారు. వర్డ్ అండ్ కంఫర్ట్ అంటే అదే, గ్రీనరీని చూస్తే మనం ఫీల్ అయ్యే ఒక పీస్, కంఫర్ట్, ఓకేనా, రైట్. సో ఇవన్నీ కూడా మనం చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు, ఎక్కువ టైం పెట్టకపోయినా కూడా సర్వైవ్ అయ్యే ప్లాంట్స్ ఉంటాయి. సర్టెన్ స్పీసీస్ endowed with remarkable resilience can subsist with negligible intervention, thereby mitigating the anxieties often concomitant with horticulture. కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి, అవి యాక్చువల్గా చాలా పర్సిస్టెంట్గా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. ఎక్కువ నీళ్లు పోయకపోయినా, లేకపోతే ఎక్కువ సన్లైట్ పడకపోయినా, ఎలా ఉన్నా అవి సర్వైవ్ అయిపోతాయి. అట్లాంటివి యాక్చువల్గా ఎక్కడున్నా కూడా బతుకుతాయి. హార్టికల్చర్లో ఉన్న వేరే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి అవి రావన్నమాట. అండ్ దాని లోపల మనం ఎక్కువ ఇంటర్వెన్షన్ పెట్టాల్సిన అవసరం, అంటే ఎక్కువ పోయి మనం వాటి మీద కేర్ చేయాల్సిన అవసరం, బట్ స్టిల్ సర్వైవ్ అవుతాయి. ఇలాంటివి ఉంటే నిజంగా వర్డ్ అండ్ కంఫర్ట్ యాడ్ అవుతుంది కదా. ఇంట్లో చాలామంది ఇంటీరియర్స్లో గ్రీనరీ యాడ్ చేసుకుంటారు కదా. ఉంది అలాంటిది ఒకటి, స్నేక్ ప్లాంట్. ఏదంటే అది సాన్సెవియరా ట్రైఫాసియాటా అనే ఒక ప్లాంట్, దాన్ని అంటారంట స్నేక్ ప్లాంట్ అని. ఫర్ ఇన్స్టెన్స్ ఈజ్ వర్చువలీ ఇండామిటబుల్. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుందంట. ఏదైనా చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి అంటే ఇండామిటబుల్ అంటారు. ఇట్ థ్రైవ్స్ ఇన్ వెరిగేటెడ్ light conditions and can endure erratic watering schedules without forfeiting its structural elegance. ఈ చెట్టు స్నేక్ ప్లాంట్ అనేది ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా ఎక్కువ వాటర్ పోయకపోయినా, ఎప్పుడెప్పుడో మనం గుర్తించిన వాటర్ పోసినా కూడా, లైటింగ్ కూడా అంత ప్రాపర్గా రాకపోయినా, వేరిగేటెడ్ లైట్ ఎప్పుడు వస్తుందో తెలియని లైట్ ఉన్నా కూడా ఇది ప్రాపర్గా ఎలా అయితే షైనింగ్గా ఉందో డే వన్ అలానే మెయింటైన్ అవుతుందంట. అట్లాంటి ఒక దృఢమైన చెట్టు అంటారు, రైట్. సో ఇలాంటి ఒక ప్లాంట్ ఉంది, రైట్, స్నేక్ ప్లాంట్ అంటారు, రైట్. అలాంటిది యాడ్ చేసుకోవచ్చు. లైక్ వైజ్ ఇంకొకటి ఉంది, ఏంటి, పోథోస్ అనే వర్డ్ ఉందంట. ఎపిప్రెమ్నమ్ ఆరియం అనేది దాని సైంటిఫిక్ నేమ్. ఎపిప్రెమ్నమ్ ఆరియం అనే వర్డ్ ఏదైతే ఉందో, విత్ ఇట్స్ లగ్జూరియంట్ ట్రైలింగ్ ఫోలియేజ్ అడాప్ట్స్ టు బోత్ dimly lit corners and well illuminated spaces, performing photosynthesis with an almost stoic persistence. ఇది కూడా చాలా దూరంగా ఉండే ఒక చెట్టు అంట. ఎక్కడ ఉన్నా కూడా ఇది ఫోటోసింథసిస్ చేసుకోగలదంట, ఓకేనా, రైట్. సో అది గుర్తుపెట్టుకోండి. అనదర్ ఎగ్జాంపులర్ ఇస్ ది అలోవెరా. అండ్ మనకు తెలిసిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంట అలోవెరా అంట. అలోవెరా కూడా చూడండి ఎక్కువ రోజులు బతుకుతుంది, ఎక్కువ మనం వాటరింగ్ చేయకపోయినా. whose succulent leaves serve as reservoirs of moisture, రెండరింగ్ ఫ్రీక్వెంట్ ఇరిగేషన్ సూపర్ఫ్లూవస్, ఓకేనా. సో దీనికి ఎక్కువ మనం ఇరిగేషన్లో ఎఫర్ట్స్ పెట్టకపోయినా అది తిన్న స్కిన్ ఏదైతే ఉందో దానివల్ల లోపల మాయిశ్చర్ని హోల్డ్ చేస్తుంది చాలా ఎక్కువసేపు, అవునా, కరెక్టే. ఎక్కువ వాటర్ పోయకపోయినా సరిపోతుంది. బియాండ్ ఇట్స్ ఆర్నమెంటల్ యూటిలిటీ, అలోవెరా కాన్ఫర్స్ మెడిసినల్ బెనిఫిట్స్. అలోవెరాలో మెడిసినల్ బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్ ప్రొడక్ట్స్లో వాటిని వాడతారు, మీకు తెలిసిందే. ఇట్స్ జెల్ బీయింగ్ ఎస్టీమ్డ్ ఫర్ డర్మల్ అమీలియోరేషన్. స్కిన్కి ఏదైతే బెటర్మెంట్ కావాలో అక్కడ మీరు యాక్చువల్గా ఈ స్కిన్ పైన ఇది అప్లై చేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట అలోవెరా యొక్క జెల్. ఈవెన్ దో ZZ ప్లాంట్ అని ఒకటి ఉందంట, జామియోకల్కస్ జామిఫోలియా అనే వర్డ్, ఇది సైంటిఫిక్ నేమ్. సీమింగ్లీ స్కల్ప్టెడ్ ఫ్రమ్ ఎమరాల్డ్ వ్యాక్స్, ఫ్లరిషెస్ ఇన్ నెగ్లెక్ట్, టాలరేటింగ్ ప్రొలాంగ్డ్ డ్రాట్స్ అండ్ లో ల్యూమినాసిటీ వితౌట్ క్యాపిచులేటింగ్ టు డికే. ఎక్కువ లైట్ లేకపోయినా, ఎక్కువ వాటర్ లేకపోయినా, డ్రాట్స్ కరువులు వచ్చినా కూడా ఈ చెట్టు ZZ ప్లాంట్ అనేది కూడా సర్వైవ్ అయిపోతుందంట, ఓకేనా, డికే కాకుండా. ద అల్యూర్ ఆఫ్ సచ్ ఫ్లోరా లైస్ నాట్ మియర్లీ ఇన్ దేర్ ఎస్థెటిక్ కాంట్రిబ్యూషన్ బట్ ఇన్ దేర్ ఇంప్లిసిట్ లెసన్, రెసిలియన్స్ ఈజ్ యాజ్ క్యాప్టివేటింగ్ యాజ్ ఫ్రాజిలిటీ. ప్లాంట్స్లో ఒక బెస్ట్ లెసన్ అవి నేర్పిస్తున్నాయి. రెసిలియన్స్ అనేది చాలా ముఖ్యము, రైట్. ఫ్రాజిలిటీ కంటే డెలికేట్గా ఉండడం అనేది మంచి విషయం కాదు. రెసిలియంట్గా ఉండాలి, ఎలాంటి వెదర్నైనా కూడా ఫేస్ చేసేలాగా ఉండాలి అని ఒక లెసన్ కూడా చూపిస్తున్నాయి. మనుషులు కూడా దీన్ని కల్టివేట్ చేసుకోవాలి. ఇన్ కల్టివేటింగ్ దెమ్ వన్ ఎంగేజెస్ ఇన్ అ క్వైట్ పార్ట్నర్షిప్ వేర్ హ్యూమన్ ఓవర్ సైట్ ఈస్ అన్సిలియరీ అండ్ నేచర్స్ ఇంట్రెన్సిక్ మెకానిజం ఆర్కెస్ట్రేట్ సర్వైవల్ విత్ ఎఫర్ట్లెస్ గ్రేస్, ఓకేనా. దీన్ని చూసి మనం యాక్చువల్గా మన లైఫ్ని కూడా అలా కొంచెం పర్సిస్టెంట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఏరియా చిన్నది, కాకపోతే ఒకాబులరీ కొంచెం డిఫికల్ట్ ఉంది, బట్ స్టిల్ అర్థమైతే అయిపోతుంది మీకు, ఓకే, రైట్. సో ఇప్పుడు ట్రై చేద్దామండి.
సెంటెన్స్ని కన్వర్ట్ చేయండి. ప్లాంట్స్ దాట్ డిమాండ్ మినిమల్ విజిలెన్స్ have become almost axiomatic for those seeking word and comfort within their domiciles. Convert the sentence into interrogative. ఈ సెంటెన్స్ని ఇంట్రోగేటివ్ సెంటెన్స్లోకి మార్చండి. చూడండి, ఎక్సలెంట్ క్వశ్చన్స్ వచ్చాయి. ఈ క్వశ్చన్ పేపర్లో వండర్ఫుల్ క్వశ్చన్స్ ఉన్నాయండి, డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఈ క్వశ్చన్ని రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్లో కూడా గ్రామర్ ఇన్వాల్వ్ చేసి అడుగుతున్నారు. దిస్ ఇస్ అ చేంజ్ దట్ ఎడ్యుకేటీ హ్యాస్ బ్రాట్. ఎడ్యుకేటీ అనేది ఈ చేంజ్ అనేది తీసుకుని వచ్చింది అనమాట. ఓకేనా? సో యాక్చువల్గా గ్రామర్లో గ్రామర్ క్వశ్చన్స్ రావాలి, ఒకాబ్లో ఒకాబ్ క్వశ్చన్స్ రావాలి, రీడింగ్ కాంప్రిహెన్షన్లో ప్యాసేజ్ క్వశ్చన్స్ రావాలి, కానీ గ్రామర్ ఇంక్లూడ్ చేసి అడుగుతున్నారు. సో వండర్ఫుల్ వే. ఓకే, సో ఒక కొత్త చేంజ్ అయితే వచ్చింది. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఇంట్రోగేటివ్లో ఎలా మార్చాలి? చాలా సింపుల్. ఎప్పుడైనా మనము ఒక ఆక్సిలరీ స్టేట్మెంట్, ఒక అసర్టివ్ స్టేట్మెంట్ రాస్తాం అనుకోండి, దాన్ని నౌన్ ప్రొనౌన్ ప్లస్ ఆక్సిలరీ రాస్తాం. దాన్ని ఇంట్రోగేటివ్ చేయాలి అనుకోండి, దాంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఆక్సిలరీ రాస్తాం, దెన్ నౌన్ ప్రొనౌన్ని రాయడానికి ట్రై చేస్తాం. ఆక్సిలరీ ప్లస్ నౌన్ ప్రొనౌన్ ఎక్కడ ఉంది? సో ఇప్పుడు చూడండి, ప్లాంట్స్ దట్ డిమాండ్ మినిమల్ విజిలెన్స్ హ్యావ్ బికమ్ అన్నప్పుడు హ్యావ్ ఇస్ ది ఆక్సిలరీ. అవునా? ఇక్కడేమో ప్లాంట్స్ గురించి కనిపిస్తుంది. ప్లాంట్స్ ఆర్ డామినేట్ మినిమల్ విజిలెన్స్ అనేది క్లాస్ సబ్జెక్ట్ అవుతుంది. అవునా? చెప్పేటప్పుడు మీరు ఒకవేళ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలనుకోండి, ఆక్సిలరీ ఫస్ట్ పెట్టాలి, తర్వాత సబ్జెక్ట్ పెట్టాలి. అట్లాంటప్పుడు మీరు హ్యావ్ని ఇటు బ్రింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈజ్తో బిగిన్ అవుతుంది. ఈజ్ లేదు, అక్కడ హ్యావ్ టెన్స్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి టు తీసేస్తాం. వై డబ్ల్యూహెచ్ వర్డ్ అవసరం లేదు, దాని లోపల సెకండ్ డబ్ల్యూహెచ్ వర్డ్ మనం వాడాల్సిన అవసరం. హ్యావ్తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ కూడా అసలు ప్రాపర్గా ఆక్సిలరీతో స్టార్ట్ అవ్వట్లా. ఇంట్రోగేటివ్ ఇక్కడ చూడండి, హ్యావ్, ఆ తర్వాత సబ్జెక్ట్ క్లాజ్ వస్తుంది, నౌన్ ప్రొనౌన్ క్లాజ్ ఇక్కడ వస్తుంది, రైట్? ఆ తర్వాత బికమ్ అని కనిపిస్తుంది. బికమ్, బికేమ్, బికమ్ అనేది ఇక్కడ V3 అవుతుంది. నో ప్రాబ్లం, పర్ఫెక్ట్ ఉందన్నమాట. సో అలా చూసుకుంటే 100% ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ చేయాలి అంటే ఆక్సిలరీ ప్లస్ నౌన్ ప్రొనౌన్ యూస్ చేయాలి, అంతవరకే, రైట్? లెట్స్ మూవ్ టు సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది గెస్ చేయడానికి ట్రై చేయండి ఫాస్ట్గా, రైట్? చలో, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ప్యాసేజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. పారాగ్రాఫ్ క్వశ్చన్లో కూడా గ్రామర్. సో ఇంపార్టెన్స్ గ్రామర్ చాలా ఎక్కువగా పెరిగిపోయిందండి. ఓకేనా? రైట్, చూడండి. ద స్నేక్ ప్లాంట్ సాన్సువేరా ట్రైఫాసియాటా కెన్ ఎండ్యూర్ ఎర్రాటిక్ వాటరింగ్ స్కెడ్యూల్స్ వితౌట్ ఫోర్ఫిటింగ్ ఇట్స్ స్ట్రక్చరల్ ఎలిగెన్స్. దీని యొక్క వాయిస్ చేంజ్ చేయాలంట. బ్యూటిఫుల్. స్నేక్ ప్లాంట్ అనేది ఇట్ కెన్ ఎండ్యూర్ అని కనిపిస్తుంది. మెయిన్ టెన్స్ అనేది చూసుకోండి, క్యాన్ ఎండ్యూర్ కనిపిస్తుంది, క్యాన్ ప్లస్ యువర్. దాన్ని ప్యాసివ్ వాయిస్ మీరు రాయాలి అనుకుంటే మీరు ఒక చిన్న పని చేయాలి. ఏం చేయాలి? క్యాన్ రాయాలి, క్యాన్ పక్కన బి రాయాలి, ఆ తర్వాత V3 రాయాలి. సో V3 ప్లేస్లో రాస్తాం ఎండ్యూర్ అనే వర్బ్కి ఎండ్యూర్డ్ అనే ఎక్స్ప్రెషన్. చాలా సింపుల్ కదా. ఎండ్యూర్ని క్యాన్ బీ ఎండ్యూర్డ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అక్కడ మీరు ఇమీడియట్గా ఆన్సర్ మార్చేయండి. ఇక్కడ ఉందా? ఉంది. ఇక్కడ ఉందా? లేదు. చూసుకోండి. ఇక్కడ ఉందా? విల్ వస్తుంది, నో వద్దు. ఇక్కడ ఉందా? వర్ వస్తుంది. సో ఈ 3 ఎక్స్ప్రెషన్ చూసుకోండి, 2, 3, 4 రాంగ్ అయిపోయినాయి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1. అర్థమవుతుంది, అందరికీ క్లియర్గా రీచ్ అవుతుంది. దట్స్ ఇట్, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద వర్డ్ క్యాపిచులేటింగ్ ఇన్ ద సెంటెన్స్ టాలరేటింగ్ prolonged droughts and low luminosity without capitulating to decay most nearly means. అంటే క్యాపిచులేట్ అనే వర్డ్కి సినోనిమ్ అడుగుతున్నారు. ఇది ప్యాసేజ్ క్వశ్చన్స్ ఎక్కడైపోయినాయి? ఒకాబ్ క్వశ్చన్స్, గ్రామర్ క్వశ్చన్స్ చూడండి మీరు. అవునా? ప్యాసేజ్లో కూడా మీ అండర్స్టాండింగ్ని చెక్ చేయడం కోసం గ్రామర్ ఒకాబులరీ కూడా యూస్ చేసుకుంటున్నారు. ఓకే, క్యాపిచులేట్ అంటే గుర్తుపెట్టుకోండి, రైట్? మనము గివప్ చేయడం. క్యాపిచులేట్ అనే వర్డ్ దేన్ని చూపిస్తుంది అంటే ఇట్ షోస్ ద సెన్స్ ఆఫ్ గివింగ్ అప్. ఓకే, సో మంచి ఎక్స్ప్రెషన్ నేర్పిస్తా చూడండి. గివప్ చేయడము, ఈల్డింగ్ అని అంటాం. ఎప్పుడైనా మనము గివప్ చేస్తున్నామని చెప్పాలనుకోండి, గివప్ అని అంటాం, ఈల్డింగ్ అని అంటాం, అండ్ అంటాం సరెండరింగ్. ఏమంటాం? సో మీరు సరెండర్ అనే సెన్స్ ఎప్పుడు కావాలన్నా కూడా ఇంకా మనం ఫైటింగ్ ఆపేస్తున్నాం. స్టాప్ ఫైటింగ్ అనే సెన్స్ ఎప్పుడు కావాలన్నా త్రో డౌన్ ద గాంట్లెట్ అని అంటారు. ఓకేనా? స్టాప్ ఫైటింగ్, స్టాప్ ఫైటింగ్. ఓకేనా? సరెండర్ అయిపోవడాన్ని బేసికల్గా మనం అంటాం క్యాపిచులేట్. ఏమంటామండి? క్యాపిచులేట్. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? సినోనిమే కావాలి. అందుకే స్ట్రెంథనింగ్ ఆన్సర్ కాదు, మల్టిప్లయింగ్ ఆన్సర్ కాదు, రీజనరేటింగ్ ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏంటి? సరెండర్ అవ్వడం. క్యాపిచులేషన్ అంటేనే సరెండర్ అవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రేజ్ వర్డ్ అండ్ కంఫర్ట్ అంటే ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చెప్పేసాను మీకు. వర్డ్ అండ్ కంఫర్ట్ అంటే ఏంటి? లగ్జరియస్ సోఫానా, ఎమోషనల్ రెస్టా, ఆర్టిఫిషియల్ డెకరేషనా? కంఫర్ట్ ప్రొవైడెడ్ బై గ్రీనరీ. గ్రీనరీ నుంచి వచ్చే కంఫర్ట్ని మనం ఏమని అంటాము అంటే వర్డ్ అండ్ కంఫర్ట్ అంటాం. వర్డ్ అండ్ అనే వర్డే అడ్జెక్టివ్. ఇది ఆల్వేస్ దేన్ని చూపిస్తుంది అంటే ఇది గ్రీనరీని చూపిస్తుంది. గ్రీనరీ నుంచి వచ్చే కంఫర్ట్ ఏదైతే మనం ఫీల్ అవుతాం దాన్ని అంటాం వర్డ్ అండ్ కంఫర్ట్. ఇంటీరియర్స్లో మనం ఎక్కువగా గ్రీనరీ వాడడం అనమాట. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ప్యాసేజ్ వన్ ప్లాంట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ నాట్ ఓన్లీ బై ఇట్స్ ఆర్నమెంటల్ వాల్యూ బట్ ఆల్సో బై అ ఫంక్షనల్ బెనిఫిట్ derived from substance within its leaves which is esteemed for dermal amelioration. Which plant fits the description? ఏ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాం ఈ సెంటెన్స్లో మనము? ఓకేనా? రైట్, లీవ్స్ లోపల మాయిశ్చర్ ఉంటుంది, ఆ జెల్ యూస్ చేసుకొని మనము డర్మల్ ఎమిలియరేషన్ చేస్తాం. స్కిన్ యొక్క బెనిఫిట్స్ అనేవి దాని లోపల ఉంటాయి. దేని గురించి మాట్లాడుతున్నాం? అలోవెరా గురించి మాట్లాడుతున్నాం. ఆబ్వియస్గా అలోవెరా గురించి చెప్పేటప్పుడే మనము ఈ డిస్కషన్ చేసాం. అవునా? అలోవెరా జెల్ అనేది ఏదైతే ఉంటుందో ఆ లీఫ్ లోపల దాన్ని యూస్ చేసుకొని డర్మల్ ప్రొడక్ట్స్ చేస్తారు. రైట్,
సింపుల్ కదా. ఇప్పుడు మన క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్ స్టార్ట్ అవుతున్నాయి. దీని ఆన్సర్ ఏమవుతుంది? మీరు అటెన్షన్ పెట్టి వింటూ ఉండండి. ప్రతి క్వశ్చన్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ. అండ్ మీ ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రిపరేషన్లో, సిహెచ్ఎస్ఎల్ ప్రిపరేషన్లో, జీడీ ప్రిపరేషన్లో, CGL ప్రిపరేషన్లో, CPO ప్రిపరేషన్లో, స్టెనో ప్రిపరేషన్లో, బ్యాంక్ PO క్లర్క్ ప్రిపరేషన్, IBPS, SBI, SI కానిస్టేబుల్, టెట్ ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా మీరు చేస్తుంటే మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్లో మీరు సింగిల్గా లేరు. మీతో పాటు నేను గుర్తుపెట్టుకోండి. ఇంకొద్ది రోజుల్లో నేను ఒక గ్రేట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుంది. అదేంటి మీరు చూడండి. ఓకేనా? 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నేను చూసిన లక్షలాది మంది యొక్క స్టూడెంట్స్కి క్లాస్ చెప్పడం అనే ఎక్స్పీరియన్స్ యూస్ చేసి నేను ఒక గ్రేటెస్ట్ బుక్ అనేది లాంచ్ చేయబోతున్నాను. కంప్లీట్గా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వన్ స్టాప్ సొల్యూషన్, వన్ సింగిల్ బుక్. ఆ బుక్ ఏంటి, దాని నేమ్ ఏంటి, దాని కవర్ ఏంటి నేను మీకు రివీల్ చేస్తా. అది ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో మీకు అందరికీ అనౌన్స్ చేయడానికి ట్రై చేస్తా. సో అ బిగ్ అనౌన్స్మెంట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. స్టే ట్యూన్డ్ గైస్. ఓకేనా? మన బుక్ గురించి నేను ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోస్ చూడండి ట్రై చేస్తా. రైట్, PQRS క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ PSRS 2 times వస్తుంది కాబట్టి నేను ఎస్ని ట్రై చేస్తా స్టార్టింగ్లో పెట్టడానికి. ప్రాపర్ పారాగ్రాఫ్స్ చేయాలి. ఓకేనా? సో చూస్తే ఎస్తో స్టార్ట్ చేస్తే హీ వాజ్ టైర్డ్ బట్ ఎలేటెడ్ వెన్ హీ క్రాస్ ద ఫినిష్ లైన్ ఆన్ రేస్ డే. అతను చాలా టైర్డ్గా ఉన్నాడు బట్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాడు రేస్ యొక్క ఫినిష్ లైన్ని రీచ్ అయ్యాక. రేస్ ఫినిష్ అయిపోయిందని చెప్తున్నావు, నేనేమో స్టార్టింగ్ నుంచి వెతుకుతున్నా. ఐ వాంట్ టు స్టార్ట్ ద పారాగ్రాఫ్, ఐ డోంట్ వాంట్ టు కన్క్లూడ్ ఇట్. అవునా కదా? సో ఇక్కడేమో ఫినిషింగ్ అనే వర్డ్ వస్తుంది. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆప్షన్ 2 and 4 ఎందుకంటే ఎస్ బిగినింగ్లో వచ్చే ఛాన్స్ కనపట్ల. P వస్తుందా, R వస్తుందా చూడాలి. P చూడండి ఒకసారి. హీ ఫ్యూల్డ్ హిస్ బాడీ ఫర్ ద రిగరస్ వర్కౌట్ బై అదరింగ్ టు పర్టికులర్ డైట్ అండ్ డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. అతని బాడీని ఫ్యూల్ చేసుకున్నాడు. ఓకేనా? డిఫరెంట్ డైట్తో. ఓకేనా? కొత్త ఫుడ్ తింటున్నాడు అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగుతున్నాడు. బాడీకి ఎక్కువ ఫ్యూల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇది ఒక ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్. ఓకే, చేసి ఏం చేశాడు? P బాగుంది. ఆ తర్వాత R. త్రూ అవుట్ ద వీక్ హీ ఇంక్రీజ్డ్ హిస్ ఎండ్యూరెన్స్ బై రన్నింగ్ షార్టర్ డిస్టెన్సెస్. వీక్ మొత్తం షార్ట్ రన్స్ చేసి ఎండ్యూరెన్స్, స్టామినా పెంచుకున్నాడు. ఓకే, అయితే ఫస్ట్ డైట్ ఫిక్స్ చేసుకొని స్టామినా బిల్డ్ చేశాడని చెప్తే బాగానే ఉంది. PR. ఆ తర్వాత Q. హీ పుష్డ్ హిస్ బాడీ టు ఇట్స్ లిమిట్స్ బై గోయింగ్ ఆన్ లెందీ రన్స్ ఆన్ ద వీకెండ్స్. వీక్ డే మొత్తం కూడా త్రూ అవుట్ ద వీక్ ఏం చేశాడు చెప్తున్నాం, షార్ట్ రన్స్ చేసి స్టామినా పెంచుకున్నాడు. నెక్స్ట్ వీకెండ్స్లో ఏం చేస్తున్నాడో చెప్తున్నాం. ఓకేనా? వీకెండ్స్లోనేమో లాంగ్ రన్స్ కొట్టాడు. సో వీక్ డేస్లో షార్ట్ రన్స్, వీకెండ్స్లో లాంగ్ రన్ చెప్పేటప్పుడు R పక్కన Q కూడా ప్రాపర్గా ఫిక్స్ అవుతుంది. PRQ. ఆ తర్వాత S పెడితే హీ వాజ్ టైర్డ్ బట్ ఇలేటెడ్ వెన్ హీ క్రాస్ ద ఫినిష్ లైన్ ఆన్ రేస్ డే. ఇంత ప్రాక్టీస్ చేశాక రేస్ డే రోజు అతను ఫినిష్ లైన్ని టచ్ చేశాడు, విన్ అయ్యాడు, ఫస్ట్ వచ్చాడు చెప్పేటప్పుడు దీంతో మనం క్లోజ్ చేయొచ్చు. సో ప్రాపర్గా ఫ్లో వస్తుంది కాబట్టి PRQS ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సింపుల్ కదా? రైట్. ఇలా మీరు చేసే ఈ క్వశ్చన్స్ ఏమని అంటారు అంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ అంటారు అండ్ వీటిని అంటారు పారాజంబుల్స్. ఈ టాపిక్ పైన నేను ఒక లైవ్ సెషన్ కండక్ట్ చేశా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ పైన. తప్పకుండా దాని గురించి మీరు చూడడానికి ట్రై చేయండి. దానికోసం మీరు చేయాల్సినంత ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. రైట్, అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోయి అక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే సింపుల్గా లైవ్ అనే ట్యాబ్లోకి వెళ్ళడం. ఓకేనా? లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ ఛానల్ ఓపెన్ చేయండి. ఓకేనా? రైట్. సో ఛానల్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో లైవ్ ట్యాబ్లోకి వెళ్తాం. రైట్, హోమ్, వీడియో, షార్ట్స్ అండ్ లైవ్ ట్యాబ్లోకి వెళ్తాం. లైవ్ ట్యాబ్లో ఏవైతే వీడియోస్ నేను లైవ్ పెట్టానో అవి ఉంటాయి చూడండి. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఇది మనం రీసెంట్గా కండక్ట్ చేసిన ఒక వీడియో. ఓకేనా? ఇలానే మాక్ టెస్ట్ ఒక లైవ్ తీసుకున్నాం మనం. అవునా? ఇలానే ఇంకా చాలా మాక్ టెస్ట్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఫ్రీగా చూడొచ్చండి. ఓకేనా? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ పెన్ లెసన్ ఉంది. అవునా? మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా మాక్ టెస్ట్ చాలా ఉన్నాయి చూడండి. ఈ మాక్ టెస్ట్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? రైట్, ఇవన్నీ కూడా లైవ్ సెషన్ యాక్చువల్లీ. ఓకే, సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ పైన వీడియోస్ ఉన్నాయి చూడండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, రివిజన్ లెసన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా చూడొచ్చు అనమాట. మీరు చేయాల్సిందల్లా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఇట్ ఫ్రీ. ఓకేనా? ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, వాల్యుబుల్ వీడియోస్ అన్నీ వస్తుంటాయి. సో ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మాక్ టెస్ట్లు కూడా చూడండి. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ దాంట్లో నేను కంప్లీట్గా లైవ్లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది కామెంట్ సెక్షన్ చెప్పడానికి ట్రై చేయండి. రైట్, ఒకసారి చదువుదామండి, ఆన్సర్ చేద్దాం ఈ క్వశ్చన్స్ని. ఓకే, రైట్. PQRS చూసుకుంటే మనం స్టార్టర్ గురించి వెతుకుతున్నాం అనుకోండి, దేంతో స్టార్ట్ చేయొచ్చు వెతకాలి. PQSP 2 times నాకు P వస్తుంది కదా, ఒకసారి ట్రై చేస్తాండి. Pలో ఏముంది? పబ్లిక్ పార్క్ ఇన్ ద సిటీ వాజ్ కన్వర్టెడ్ ఇంటూ అ లైవ్లీ కమ్యూనిటీ. ఏదైతే పబ్లిక్ పార్క్ ఉందో దాన్ని లైవ్లీ కమ్యూనిటీలోకి మార్చారు. కమ్యూనిటీ సెంటర్ విత్ గ్రీన్ ఏరియాస్ అండ్ రీక్రియేషనల్ ఫెసిలిటీస్.
ఓకే, ఒక పబ్లిక్ పార్క్ని ఒక లైవ్లీ కమ్యూనిటీ సెంటర్ చేయడం కోసం చేంజ్ చేశారు అనేది ఒక ప్రాపర్ ఇంట్రొడక్షన్ ఇస్తుంది పారాగ్రాఫ్కి. ఓకే, ఐఎమ్ హ్యాపీ, దీంట్లో ఎలాంటి ఇష్యూ లేదు. ఓకేనా, దీన్ని ఇలా హోల్డ్ చేసుకుందాం. ఓకే, రైట్, నైస్. పీతో స్టార్ట్ చేయొచ్చు, 2 times ఉంది. పీ పక్కన ఒకసారి ఎస్ వస్తుంది, ఒకసారి ఏమో పీ పక్కన మీకు ఎస్ రాకుండా ఆర్ వస్తుంది. సో పీ పక్కన ఎస్ తీసుకుందామా ఆర్ తీసుకుందామా చిన్న క్వశ్చన్. ఓకే, చేద్దామండి. ఓకే, పీ పక్కన ఒకసారి ఎస్ పెట్టేస్తే ఫస్ట్ ఆప్షన్, వాలంటీర్స్ అండ్ లోకల్ బిజినెసెస్ జాయిండ్ హ్యాండ్స్ టు డొనేట్ రిసోర్సెస్. ఓకే, అలా ఉంది. పీ పక్కన ఆర్ పెడితే ద పార్క్ సూన్ బికెమ్ అ ఫేవరెట్ డెస్టినేషన్. ఓకే, బాగానే ఉంది. ఒకసారి మనం చూద్దామండి ఏం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, క్యూతో స్టార్ట్ చేయొచ్చా? ఇట్ వాజ్ అ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ దట్ యునైటెడ్ కమ్యూనిటీ అండ్ హ్యాడ్. క్యూతో స్టార్ట్ చేసే ఛాన్స్ లేదు. ఓకేనా, రైట్. ఎస్తో స్టార్ట్ చేయొచ్చా? వాలంటీర్స్ అండ్ లోకల్ బిజినెసెస్ జాయింట్ హ్యాండ్స్ టు డొనేట్ రిసోర్సెస్ సచ్ యాస్ ప్లాంట్స్, బ్రెంచెస్. డైరెక్ట్గా మనం ఎస్తో కూడా స్టార్ట్ చేయాలి. సో మనం ఇక్కడనే ఉన్నామండి. ఓకేనా, సో ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4కి మధ్యలో గేమ్ నడుస్తూ ఉంది. రైట్, సో పీ పక్కన ఎస్ఆర్ ఆర్ అనేది చిన్నగా డౌట్. పబ్లిక్ పార్క్ ఇన్ ద సిటీ వాజ్ కన్వర్టెడ్ ఇంటూ అ లైవ్లీ కమ్యూనిటీ సెంటర్ విత్ గ్రీన్ ఏరియాస్ అండ్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్. పీ పక్కన ఆర్ పెడితే ద పార్క్ సూన్ బికమ్ అ ఫేవరెట్ డెస్టినేషన్ ఫర్ ఫ్యామిలీస్. ఇది లైవ్లీ కమ్యూనిటీ సెంటర్ చేయడం ట్రై చేసేవాడు, అది యాక్చువల్గా చాలా ఫేవరెట్ డెస్టినేషన్ అయిపోయింది. ఎవరెవరికి, ఫ్యామిలీస్కి అండ్ ఫిట్నెస్ ఎంతూజియాస్ ఎవరు ఉంటారు వాళ్ళకి అండ్ నేచర్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఇది మంచి డెస్టినేషన్. ఓకే, పీ పక్కన ఆర్ సెట్ అవుతుందండి. ఆర్ పక్కన క్యూ చూడండి. ఇట్ వాజ్ అ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ దట్ యునైటెడ్ ద కమ్యూనిటీ అండ్ హ్యాడ్ అ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. ఓకే, దాని గురించి మాట్లాడుతున్నాం మనం. దాంట్లో కమ్యూనిటీ మొత్తాన్ని ఆ పార్క్ అనేది యునైట్ చేసింది అని చెప్తున్నాం అండ్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంది అక్కడ అని చెప్తున్నాం. క్యూ. ఆ తర్వాత ఎస్తో క్లోజ్ చేస్తే వాలంటీర్స్ అండ్ లోకల్ బిజినెసెస్ జాయింట్ హ్యాండ్స్ టు డొనేట్ రిసోర్సెస్ సచ్ యాస్ ప్లాంట్స్, బెంచెస్ అండ్ టూల్స్. బాగానే ఉందండి. సో ప్రాపర్ ఆన్సర్ ఏమయ్యే ఛాన్స్ ఉంది అంటే పిఆర్క్యూఎస్. వేరే ఆన్సర్ ఏం కనిపించట్లా నాకైతే. రైట్, ఓకే, దట్స్ ఇట్. అవునా, రైట్, ఆబ్వియస్గా. సో ఆన్సర్ ఏమవుతుందంటే పిఆర్క్యూఎస్. రైట్, మీకు కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 16, విచ్ వర్డ్ ఈస్ క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ టు పార్లర్. పార్లర్ అంటారు కదా, బ్యూటీ పార్లర్, అవునా కదా, రైట్. ఆ పార్లర్, ఈ పార్లర్, రైట్. సో పార్లర్ అనే వర్డ్ యాక్చువల్ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అన్ ఓల్డ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో పార్లర్ అనే వర్డ్ బేసికల్గా ఈ స్పెల్లింగ్ ఇలా రాస్తారు. పార్లర్ అనేది ఒక క్లోజ్ రూమ్ని చూపిస్తుంది, సింపుల్ గుర్తుపెట్టుకోండి. అ క్లోజ్ రూమ్ ఇన్ అ హోటల్ వేర్ గెస్ట్ బేసికలీ సిట్ అండ్ వెయిట్. ఒక హోటల్లో గెస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు కూర్చొని వెయిట్ చేసే ప్లేస్ అయితే ఉంటుందో దాన్ని పార్లర్ అని పిలుస్తారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో పార్లర్ అనేది ప్రాపర్గా ఒక రూమ్ని చూపిస్తుంది. అది టనెల్ని చూపించదు, అది బాల్కనీని చూపించదు, అది గార్డెన్ చూపించదు. ఇట్స్ అ సింపుల్ రూమ్ అనమాట. అవునా, సో అలాంటి దాన్ని మనం బేసికలీ పార్లర్ అంటాం. సో రూమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Question number 17. As his dash ring slipped from his finger and sank into the pond, a curious dash paddled over and mistaking it for food, swallowed it whole. పాజ్ చేసుకోండి వీడియో, కూల్గా చదువుకోండి, ఆన్సర్ ట్రై చేయండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తాం. ఓకేనా, చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ హోమోనిమ్స్ కెన్ బి యూజ్డ్. ఏం కావాలంట? హోమోనిమ్స్. హోమోనిమ్స్ అంటే ఏంటో తెలుసా? వర్డ్స్ దట్ ఆర్ ప్రొనౌన్స్డ్ ఆర్ స్పెల్ట్ అలైక్ బట్ దే గివ్ 2 different సెన్సెస్. చూడడానికి ఒకేలా ఉన్నా, వినడానికి ఒకేలా ఉన్నా, వేరే మీనింగ్స్లో వాడే పదాలను ఏమని అంటారంటే హోమోనిమ్స్ అంటారు. అట్లాంటి పేర్స్ అనమాట. సింబల్, సిగ్నెట్, సింబల్. ఏ వర్డ్, ఈ 2 words వినడానికి సేమే అనిపిస్తుంటాయి, కాంబినేషన్స్. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉన్నా కూడా, స్పెల్లింగ్ కొంచెం వేరున్నా కూడా వేరే మీనింగ్స్లో వాడతాం. ఎక్కడ ఏ వర్డ్ రావాలని అడుగుతున్నారు, దాన్ని హోమోనిమ్స్ అంటాం. సో ప్లీజ్ స్టడీ హోమోనిమ్స్ గైస్. హోమోనిమ్స్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడుగుతున్నారు తెలుసా. రీసెంట్ టెస్ట్లో చాలాసార్లు హోమోనిమ్ క్వశ్చన్స్ నేను చూసాను. చూడండి. యాజ్ ఇస్ డాష్ రింగ్ స్లిప్డ్. రింగ్ పడిపోయిందని చెప్పేటప్పుడు మనము రింగ్స్లో యాక్చువల్గా ఒక టైప్ ఆఫ్ రింగ్ని అంటారు సిగ్నెట్ రింగ్ అని. ఏమని అంటారు? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒక టైప్ ఆఫ్ డిజైన్ని అంటారు సిగ్నెట్ అని. సో గుర్తుపెట్టుకోండి, సిగ్నెట్ రింగ్ అనేది ప్రాపర్ ఎక్స్ప్రెషన్ అయిపోతుంది. అవునా, అలా చూసుకుంటే ఇక్కడ రింగ్ కోసం నేను సిగ్నెట్ పెట్టవచ్చు. సారీ గైస్. యాజ్ హిస్ సిగ్నెట్ రింగ్ స్లిప్డ్ ఫ్రమ్ హిస్ ఫింగర్ అండ్ sank into the pond, a curious dash paddled over. సిగ్నెట్ రింగ్ ఏదైతే అతని చేతికి ఉందో అది స్లిప్ అయిపోయి చెరువులో పడింది, పాండ్లో పడింది. ఆ క్యూరియస్ డాష్ ప్యాడిల్డ్ ఓవర్, ఏదో ఈదుకుంటూ వచ్చిందంట. అండ్ మిస్టేకింగ్ ఇట్ ఫర్ ఫుడ్, స్వాలోడ్ ఇట్ హోల్. ఈదుకుంటూ వచ్చి అది ఫుడ్ అనుకుని నోట్లో పెట్టుకుని మింగేసిందంట. ఏదది? సిగ్నెట్ మింగేసింది. సిగ్నెట్ అంటే ఏంటో తెలుసా? బేబీస్ ఫ్యాన్ని ఏమని అంటారు? సిగ్నెట్. సో అందుకే మీరు నౌన్స్ చదివేటప్పుడు గ్రోనప్ యానిమల్ ఏమని అంటారు? చైల్డ్ ఏమని అంటారు, మీరు చదవాలండి. ఓకేనా. స్మాల్ యానిమల్స్ని, బిగ్ యానిమల్స్ని ఏమని అంటారు? యూ హ్యావ్ టు స్టడీ ద నేమ్స్. ఇవన్నీ కూడా మన బుక్లో చాలా క్లియర్గా నేను మెన్షన్ చేసేస్తా. మ్యాస్కులైన్ నౌన్స్ ఏంటి, ఫెమినైన్ నౌన్స్ ఏంటి, జెండర్కి సంబంధించి నౌన్స్ యొక్క డిఫరెన్షియేషన్. బిగ్ వన్ ఏంటి, ఓల్డర్ వన్, అండ్ యంగర్ జనరేషన్స్ ఏమైనా ఉంటే వాటిని ఏమని పిలుస్తారు, చిన్న వాటిని ఏమని పిలుస్తారు, యానిమల్స్. ఇవన్నీ కూడా మన బుక్లో ఉంటే చదువుకోండి. ఓకేనా. సిగ్నెట్ని అంటారు బేబీస్ ఫ్యాన్.
ఓకేనా. బేబీస్ ఫ్యాన్ని అంటారు సిగ్నెట్. అంటే ఇది ఒక బాతు, చిన్న బాతులు ఏవైతే ఉంటాయో అవి ఈదుకుంటూ ప్యాడిల్ చేసుకుంటూ వచ్చాయంటే ఈదుకుంటూ వచ్చాయి కాళ్ళతోటి, సింక్ అయిపోతుంది రైట్, దాన్ని అంటారు సిగ్నెట్. ఇది ఒక్కటి తెలిస్తే మీరు ఆన్సర్ పెట్టేసచ్చు. దట్స్ వై ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ ఆప్షన్ 2. అసలు ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే 2 words మీకు అసలు తెలియదు అనుకోండి, యూ కెనాట్ అటెంప్ట్ దిస్ క్వశ్చన్, వేస్ట్ అయిపోతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ బిలీవ్స్ ఇన్ మోర్ దెన్ వన్ గాడ్? ఎక్కువ మంది దేవుళ్ళని నమ్మే వ్యక్తిని ఏమని అంటారు? 1 person ఒకటే గాడు నన్ను నమ్మాడు అనుకోండి, థీస్ట్ అని అంటాం రైట్. మోనోథీస్ట్ అని అంటాం. ఒకటే గాడ్ అని చెప్పాలి అంటే మోనోథీస్ట్. థీస్ట్ అంటే దేవుణ్ణి నమ్మేవాడు, అథీస్ట్ అంటే అసలు దేవుణ్ణి నమ్మనివాడు. అగ్నాస్టిక్ పర్సన్ అనే పర్సన్ ఎవరు అంటే హీ డౌట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. గాడ్ అసలు ఉండా నాకైతే నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు లైఫ్లో ఎప్పుడు కూడా. గాడ్ ఉన్నాడని నాకు అనిపించలేదు, ప్రాక్టికల్గా ఎప్పుడైనా నాకు కనుక ఒకవేళ ప్రూఫ్ కనిపిస్తే నమ్ముతా అని ఎవరైనా అనుకుంటే వాళ్ళని అంటారు అగ్నాస్టిక్. పాలీథీస్ట్ గుర్తుపెట్టుకోండి. పాలీ అంటే ఫ్యూ ఆర్ ప్లెంటీ, థీస్ట్ అంటేనేమో బిలీవర్ ఆఫ్ గాడ్. ఎక్కువ మంది గాడ్స్ని బిలీవ్ చేసే వ్యక్తిని ఏమని అంటారంటే పాలీథీస్ట్ అని అంటారు. ఒకటే గాడ్ అని బిలీవ్ చేస్తేనేమో మోనోథీస్ట్ అని అంటారు. దేవుడే లేడు అని చెప్తే నాస్తికుడు అంటారు అథీస్ట్. అసలు దేవుడు ఉన్నాడని డౌట్ పడితే అంటారు అగ్నాస్టిక్. బాగా గుర్తుపెట్టుకోండి, దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అగ్నాస్టిక్ పర్సన్ అండ్ అథీస్ట్. అథీస్ట్ అనేవాడు అసలు దేవుడు లేడని చెప్తాడు. అగ్నాస్టిక్ పర్సన్ దేవుడు లేడని చెప్పడు, దేవుడు ఉన్నాడా లేడా రెండింటినీ డౌట్ పడతాడు అనమాట. ఏమో నాకైతే ఇంతవరకు అసలు ఆ ఫీలింగ్ రాలేదు, ప్రాక్టికల్గా నిజంగా అసలు ఉన్నాడు లేదనేది నాకు అసలు ఎప్పుడు కూడా ఫీల్ రాలేదు, అండ్ ఆ రియల్ సెన్స్ నాకు అర్థం కాలేదు. అవునా, ఏమో ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ రెండింటిలో నేను డౌట్ఫుల్గా ఉన్నా. ఏ పర్సన్ అయితే అసలు యాక్చువల్గా ఉన్నాడని ఒప్పుకోవడం అండ్ ఉండడం అని కూడా ఒప్పుకోవడం, నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు వరకు, ఆ ఎక్స్పీరియన్స్ నాకు కనుక వస్తే నమ్మడం స్టార్ట్ చేస్తాను అనుకుంటాడు, ఆ పర్సన్ అంటారు అగ్నాస్టిక్. ఎక్కువ మంది ఈ జోన్లో ఉంటారు, దేవుడిని నమ్ముతారు కాకపోతే ప్రాక్టికల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇంతవరకు గాడ్ని. ఒకవేళ అలా ఉంటే కనుక ఎవరైనా గాడ్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా ప్రాక్టికల్ ప్రూఫ్స్ ఏం లేవు కదా, ఇంకా ప్రూఫ్ కాలేదు, బట్ నమ్ముతున్నారు అందరు, నేను కూడా నమ్ముతున్నా. నిజంగా ఉన్నాడా అనే డౌట్ కనుక ఒకవేళ మీకు ఉంటే కనుక అగ్నాస్టిక్ పర్సన్ అంటారు. ఓకేనా, అసలు లేడు అని అనుకోండి అది నాస్తికుడు, అథీస్ట్. ఓకే, చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద బిలో సెంటెన్స్. Despite numerous warnings and opportunities to improve her attendance, Sneha consistently failed to appear at school or work, embodying the very definition of habitual absenteeism. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కావాలి అంట. దీంట్లో ఏ పర్సన్ అయితే అటెండెన్స్ లేకుండా ఎక్కువ స్కూల్ని స్కిప్ చేస్తాడో అతను ఏమని అంటారు? ఎక్కువగా స్కూల్ని లేదా ఆఫీస్ని స్కిప్ చేసే పర్సన్ని బేసికలీ ఏమని అంటారంటే ట్రూవాంట్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, టు ప్లే ట్రూవాంట్ అని అంటారు ఇంగ్లీష్లో, గుర్తుపెట్టుకోండి, ప్లే ట్రూవాంట్. ఏ పర్సన్ అయితే యాక్చువల్గా ఎక్కువ స్కూల్ బంక్ కొడతాడో, ఆఫీస్కి బంక్ కొడతాడో, ఎక్కువ ఇంటిమేట్ కూడా చేయకుండా బంక్ కొడతాడో దాన్ని ఏమని అంటామంటే ప్లేయింగ్ ట్రూవాంట్. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ట్రూవాంట్. ఓకేనా, a person who stays absent from school or work without informing is called truant. It's called playing truant. అర్థమవుతుంది కదా అందరికీ? రైట్, ఇది మీరు నేర్చుకోవాలి, ఒక్యాబ్లో నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, ఏవి కూడా కొత్తగా రావట్లేదు, అన్ని ప్రీవియస్ ఇయర్ ఒక్యాబ్స్ చదవండి, చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. సో దీంట్లో హైలైటెడ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పెయిర్ ఒకటి, బిలో హ్యాస్ ఎరర్స్ ఇన్ 2 parts. 2 partsలో పెయిర్లో మిస్టేక్ ఉందంట, అది ఏ పెయిరో చెప్పండి అని అంటున్నారు. అంటే ఏ 2 partsలో మిస్టేక్ ఉంది, ఆప్షన్స్ ఉన్నాయి, చూద్దాం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గివెన్ అండ్ కంటిన్యూ టు గివ్ దేర్ టైమ్, ఎఫర్ట్స్, లైవ్లీహుడ్ అండ్ లైఫ్స్ ఇన్ ద ఫైట్ ఫర్ జస్టిస్. మీకేమనిపిస్తుంది కామెంట్స్ చెప్పండి. ఏ 2 partsలో మిస్టేక్ ఉంది? పోటీ పరీక్షలు ప్రిపరేషన్ చేస్తున్నామంటే మనం ఇలాంటి ప్రిపరేషన్ చేయాలి. చిన్న ప్రిపరేషన్ చేసి మీరు ఎగ్జామినేషన్లో మార్క్స్ వస్తాయని అనుకోకండి, రియల్ ప్రిపరేషన్ చేయండి. అది ఎలా చేయాలో చెప్పడానికే లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ ఛానల్ ఉంది. ఓకేనా, అండ్ మన బుక్ రాబోతుంది, అది కూడా మీకు వన్ స్టాప్ సొల్యూషన్ అవుతుంది. ఒక్కసారి కొంటే ఇంగ్లీష్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయొచ్చు. అలాంటి ఒక బుక్ నేను రెడీ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, రెడీగా ఉండండి. వీడియో వేస్తాను, అనౌన్స్మెంట్ ఇస్తా, డేట్ చెప్తా, ఇమీడియట్గా మార్కెట్ వచ్చినప్పుడు వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గివెన్ అండ్ కంటిన్యూ టు గివ్ దేర్ టైమ్. ఓకే రైట్, దీంట్లో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గివెన్ అంటున్నాను చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఎందుకు? ఇక్కడ ఆర్ గివెన్ రాసామనుకోండి, ఆర్ గివెన్ ఇండికేట్స్ ప్యాసివ్ వాయిస్, బట్ మనుషులు టైం ఇస్తారు అని చెప్తున్నాం కాబట్టి అది యాక్టివ్ వాయిస్లో రావాలి, ఆర్ గివెన్ రావద్దు. మరేం రావాలి? ఎవరైతే టైం ఇచ్చారో ఒక కాజ్ కోసం, వాళ్ళ కోసం అని చెప్తున్నామంటే మనం అంటాం హూ ఆర్ గివెన్ ప్లేస్లో హూ హ్యావ్ గివెన్. సో పార్ట్ ఏ పక్కా ఉండాలండి, ఏ ఏ ఏ ఇదైతే వెళ్ళిపోయింది. ఏ పక్కన ఇంకేముంది? అండ్ కంటిన్యూ టు గివ్ దేర్ టైమ్, ఎఫర్ట్స్ అండ్ లైవ్లీహుడ్ అండ్ లైఫ్స్ ఇన్ ద ఫైట్ ఫర్ ఇంజస్టిస్. వుడ్ యూ ఫైట్ ఫర్ ఇంజస్టిస్ ఆర్ వుడ్ యూ ఫైట్ ఫర్ జస్టిస్? నువ్వు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతావు అండ్ న్యాయం కోసం పోరాడతావు, బట్ నువ్వు అన్యాయం కోసం పోరాడవు కదా, ఫైట్ ఫర్ ఇంజస్టిస్. ఇది బాలేదు, పక్కా మిస్టేక్ ఉంది. యూ డోంట్ ఫైట్ ఫర్ ఇంజస్టిస్, యూ వుడ్ ఆబ్వియస్లీ ఫైట్ అగెయిన్స్ట్ ఇంజస్టిస్. ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతావు అని చెప్పాలి అంటే కనుక
ఎవరైతే దేశంలో జరిగే అన్యాయానికి క్వశ్చన్ చేసి పోరాడతారో అట్లాంటి మనుషులు చాలామంది ఇంతవరకు హిస్టరీలో వచ్చారు అండ్ వస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారని మనం కౌంట్ చేయలేము అని స్టేట్మెంట్ చెప్తుంది. వాళ్ళు వాళ్ళ టైంని, వాళ్ళ ఎఫర్ట్స్ని, వాళ్ళ జీవితాలని వదిలేసి ఇంజస్టిస్ని క్వశ్చన్ చేయడానికి రోడ్డు మీదకి వస్తారు. అలా అసైడ్ చేయాలి అట్లా, రైట్? ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ మనం ఒకటి ఫైట్ ఫర్ ఇంజస్టిస్ అనము. వీ ఈదర్ సే ఫైట్ ఫర్ జస్టిస్ ఆర్ అంటాం ఫైట్ అగెయిన్స్ట్ ఇంజస్టిస్, అన్యాయానికి వ్యతిరేకంగా. అందుకోసం ఇక్కడ ఈ పార్ట్లో మిస్టేక్ ఉంది. ఏ పార్ట్ ఇది? డి పార్ట్ కదా. సో ఏడి ఇస్ ద ప్రాపర్ పే. ఈ రెండిట్లో కూడా మిస్టేక్ ఉంది కాబట్టి ఆప్షన్ 4 మార్క్ చేయండి. ఎంతమంది కరెక్ట్ వచ్చింది కామెంట్స్ చెప్పండి, ఓకేనా? రైట్, లాస్ట్ క్వశ్చన్. అయ్యో అయిపోయిందండి. దీంతో మనకు కంప్లీట్ టెస్ట్ వచ్చేసింది. CHSL టెస్ట్లో నవంబర్లో కండక్ట్ చేసిన టెస్ట్లో, ఎగ్జామినేషన్లో కండక్ట్ చేసిన రియల్ ఎగ్జామ్ టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? కామెంట్ సెక్షన్లో మీ మార్క్స్ నాకు పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ ఇంగ్లీష్ లెవెల్ లో ఉందనుకోండి, ఇమీడియట్గా ఫుల్ ఇంగ్లీష్ కోర్సెస్లో జాయిన్ అయ్యి మీ ఇంగ్లీష్ లెవెల్ని మీరు స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక మన కోర్సెస్లో జాయిన్ అయితే ఇంగ్లీష్ ఎలా సాల్వ్ చేయాలి, ఎక్కడ చదవాలని మీకు డౌట్ రాదు. ఆన్లైన్ కోర్సెస్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్లో మీరు రిక్వెస్ట్ చేసినట్టుగా సేమ్ కోర్సెస్కి రిలేటెడ్ ఒక బుక్ చేతిలో ఉండాలి, క్లాసెస్ ఆన్లైన్ మన యాప్లో ఉండాలి. రెండు సింక్ చేసుకోవాలి, ఎక్సలెంట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. బుక్ చేతిలో ఉండాలి, యాప్లో క్లాసెస్ ఉండాలి. డైరెక్ట్గా మెటీరియల్ మీ చేతిలో నీకు ఇస్తా, చదువుకోవాలి, రెఫర్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామినేషన్లో మార్క్స్ కొట్టాలి అంతే. గ్రామర్ బుక్లో ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, కాంప్రిహెన్షన్ ఉంటుంది. బుక్ తీసుకో, దాన్ని ప్రాపర్గా నేను దగ్గరుండి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లెసన్ టు లెసన్ ఎలాగా, ఓకేనా? ఎలా చేయాలి, ఎగ్జామ్లో దిగిపోయే రూల్స్ చెప్తా, అవి యాప్లో ఉన్న కోర్సెస్లో ఉంటాయి. ఇంగ్లీష్ చదవాలంటే లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ చాలు. దిస్ ఈస్ ద వన్ స్టాప్ సొల్యూషన్. ఏది ఎక్కడ చదవాలి, గ్రామర్ ఎక్కడ, వొకాబులరీ ఎక్కడ, ప్రాక్టీస్ ఎక్కడ, ప్రీవియస్ ఇయర్ ఎక్కడ, వన్ స్టాప్ సొల్యూషన్ మన పోర్టల్. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్ SI కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేయాలన్నా, కంప్లీట్ టెట్ ప్రిపరేషన్ చేయాలన్నా, ఇంగ్లీష్లో మార్క్స్ కొట్టించే బాధ్యత నాది. నాకు వదిలేండి, నేను కొట్టి చూపిస్తాను మీకు, ఓకేనా? టెట్ ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ ఉన్నా, ఎవరైనా కోర్ట్ ఎగ్జామినేషన్ రాసే ఆస్పిరెంట్స్ ఎవరు ఉన్నా, ఇమీడియట్గా మిషన్ ఇంగ్లీష్ అనే ఒక స్టేట్ ఎగ్జామినేషన్ కోర్స్ జాయిన్ అవ్వండి. మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ మీకు ఇమీడియట్గా జాయిన్ అయితే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ కవర్ అయిపోతుంది. స్టేట్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా డెమోస్ చూడండి, జాయిన్ అయిపోండి. ఒకవేళ మీరు బ్యాంక్ PO క్లర్క్ కొంచెం హై క్యాడర్ ఎగ్జామినేషన్ రాస్తే, బ్యాంక్ PO క్లర్క్ ఎగ్జామినేషన్ రాసిన, SSC CGL ఎగ్జామినేషన్ రాసిన, SSC CPO MTS GD SSC ఎగ్జామ్ రాసినా కూడా, ఆర్ మీరు ఒకవేళ కనుక డిఫెన్స్కి రిలేటెడ్ ఎగ్జామ్స్ AF CAT CDS ఈ ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్ అయినా, వేరే ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ రాసినా కూడా మీ అందరి కోసం ఉంది బ్యాంక్ SSC ఇంగ్లీష్ కోర్స్. ఒక్కసారి ఓపెన్ చేయండి, బ్యాంక్ SSC ఇంగ్లీష్ కోర్స్ పైన ట్యాప్ చేయండి, డెమో వీడియోస్ చూడండి. ఇంగ్లీష్ కంప్లీట్గా నేను A to Z కవర్ చేస్తా. హై లెవెల్లో ఆల్మోస్ట్ 350+ వీడియోస్ ఉంటాయి. ఎక్సలెంట్ క్వాలిటీ, HD క్వాలిటీ. వన్ స్టాప్ సొల్యూషన్, కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వరీస్కి నేను మీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తా. చెప్పడానికి నేను ఉన్నాక చదవడానికి నీకేంటి బాధ, చదవడం స్టార్ట్ చేయండి, ఓకేనా? సో మీతో ఫుల్ మార్క్స్ కొట్టించే బాధ్యత నాది. మన యాప్ ఎలా ఉంటుంది, మన కోర్స్ ఎలా ఉంటాయి, ఒకసారి మన ప్లే స్టోర్లో రివ్యూస్ చదవండి, మీకు అర్థమైపోతుంది, ఓకేనా? ఇంతవరకు వీడియో చూసి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సపోర్ట్ చేయండి మన ఛానల్కి. మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే ఇంకా బెటర్ కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇమీడియట్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 70% స్టూడెంట్స్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని అనలిటిక్స్ డేటా చెప్తుంది. ప్లీజ్ షో సమ్ సపోర్ట్. మీకు కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు మోరల్ సపోర్ట్ యాడ్ చేస్తుంది. ఎంతకంటే ఎక్కువ మోరల్ సపోర్ట్ యాడ్ చేస్తే ఇంకా నాకు పని చేయబుద్ధి అవుతుంది. నాకు అది ఫ్యూయల్లా పనిచేస్తుంది. మీరు చేసే ప్రతి లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి ఒక్క ఏదైతే కామెంట్ పెడతారో అవి కూడా నాకు చాలా ఇంపార్టెంట్. మీరు పెట్టే ఒక్కొక్క లైక్ కామెంట్ నా మోరల్ నెక్స్ట్ వీడియో చేయడం కోసం డబుల్ ట్రిపుల్ చేసేస్తుంది, ఎనర్జీ తీసుకొస్తుంది. అందుకోసం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మన ఛానల్కి, మన ఫ్యామిలీకి చాలా స్ట్రెంత్ యాడ్ చేస్తారని చెప్పేసి బిలీవ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ అస్, ఓకే? సో మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక, డౌట్స్ అవి ఏమైనా ఇంగ్లీష్లో ఉంటే కామెంట్ చేయండి. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ గైస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, స్టోరీస్లో, స్టేటస్లో, గ్రూప్స్లో అన్నిట్లో మన వీడియోస్ పాపప్ అవ్వాలి. అది ఎలా, నేను మీకే వదిలేస్తున్నాను. ఇమ్మీడియట్గా షేర్ చేయడం స్టార్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, ఓకేనా? చాలామందికి మనం ఎడ్యుకేషన్ని స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతాం. పనికిరాని మీమ్స్, వీడియోస్ వైరల్ చేస్తూ ఉంటాం కదా, ఎడ్యుకేషన్ ఎందుకు చేయకూడదు? ఎంటర్టైన్మెంట్ ఎందుకు కావాలి వైరల్, ఎడ్యుకేషన్ కాకూడదా? ప్లీజ్ జాయిన్ ద రెవల్యూషన్, ఓకేనా? సో తప్పకుండా ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోని మీరు వైరల్ చేస్తారని చెప్పేసి బిలీవ్ చేస్తాను. అందరికీ చదువు చేతికి రీచ్ అయ్యేలాగా, ఎక్కడ విలేజ్లో కూర్చున్నా కూడా వాడు చేతికి వెళ్ళేలాగా మీరు చేయగలరా? పవర్ మీ దగ్గర ఉంది. వైరల్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐల్ మీట్ యూ నెక్స్ట్ వన్. బై గైస్. డౌన్లోడ్ అవర్ యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సీ ద నెక్స్ట్ వన్. బై. జై హింద్.